ఉన్నారు ఆ సేవ హరే కృష్ణ ప్రభు. దండోత్ ప్రణామం. అవుతుందండి. నేను నోట్ చేస్తాను ప్రభు. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభుజీ. ఓకే. సో, అయితే మనము 26 రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు మరికృష్ణ హాల్ తార్నాకలో జరపబోతున్నాము. అది 4 టు పబ్లిక్ కొరకు 4:00 టు దాదాపు 12 అయితది. 12 గంటల వరకు. కానీ మనము డివోటీస్ అందరము 1:00 దాదాపు అసెంబుల్ అయ్యి ముఖ్యంగా 2 నుంచి అక్కడ మెయిన్ ఆ మరికృష్ణ హాల్ టర్నింగ్ దగ్గర బుక్ స్టాల్ పెట్టాలి. ప్లస్ ప్రసాద వితరణ గూడా మరికృష్ణ హాల్ దగ్గర ప్రసాదము లేకుంటే అక్కడ గూడా ఆ బుక్స్ దగ్గర గూడా తర్వాత మనం బుక్స్‌తో పాటు కొంచెం ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉంటే సో, అందరికి అట్‌లీస్ట్ ఆ 2-4 లోపల ఒక 2 అవర్స్‌లో చాలా మందికి తెలుస్తుంది. పాంప్లెట్స్ ఇవ్వటము అదంతా గూడా మనకు చేయడం వల్ల చాలా మందికి ప్రచారం అవుతుంది. ఇట్ మీన్స్ మనందరం గూడా ఇళ్ళల్లో పూజలు చేసుకొని సో, నిర్జలు ఉండేవాళ్ళు ఓకే. నిర్జలు ఉండని వాళ్ళు ఇంట్లో ప్రసాదాన్ని ప్రసాదాన్ని వాళ్ళు ఇంట్లో ప్రిపేర్ చేసుకొని, లేకపోతే ఇంట్లో కొంచెం ఏదన్నా ప్రసాదం తీసుకొని, వాళ్ళు ఆ ప్రిపరేషన్ చేసుకొని వచ్చేసేయాలి. ఇంకా ఇక్కడ కావాలంటే మనం ఈవినింగ్ ఇంకా ఉండలేని వాళ్ళకి ఏమైనా ఫ్రూట్స్ గాని అది ఇంగా అక్కడ మనం ఏకాదశి ప్రసాదం ఓన్లీ రాత్రి అభిషేకం తర్వాతనే మనం పెడుతున్నాం. ఇంక మళ్ళా మధ్యలో మనం వంట చేయించి అది ఏం పెట్టట్లేదు. ఆహ్, కాబట్టి డే అంతా పంచడానికి కొరకు పులిహోర ప్రసాదము, తర్వాత 2, 3 వెరైటీస్ ప్రసాదం అయితే పెడుతున్నాము. ఫ్రూట్స్ అవి మనం కావాలంటే ఎవరైనా ఫాస్టింగ్ ఉన్న వాళ్ళకు ఫ్రూట్స్ ప్రసాదం మనం ఆఫరింగ్ చేసి ఇద్దాం మనం ఫ్రూట్స్, యాపిల్స్ అవి ఇవి తెప్పించి యాపిల్స్, బనానాస్ ఇంకేవి ఏ ఫ్రూట్స్ ఉంటే అవి మనం ట్రై చేద్దాం. సో, అక్కడ ముఖ్యంగా సేవలు ప్రభుజీ హాల్ సెట్ చేసుకోవాలా. డెకరేషన్ అయితే పొద్దున్నుంచే మనం డెకరే హాల్ డెకరేషన్ ఆ! మనం ఎవ్రీ టైమ్ ఏందంటే మార్నింగ్ మంగళారతి నుంచి చేసేవాళ్ళము. దానికంటే ముందు నైట్ 12, 1 వరకు అయ్యేది. మన దగ్గర మ్యాన్ పవర్ తక్కువుంది. ఆ 1 వరకు ఉండి, నెక్స్ట్ డే మార్నింగ్ మంగళారతికి రావడం చాలా ఇబ్బందవుతుంది కాబట్టి, మంగళారతి ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు చేసుకోండి. రాధారమణ మంగళారతి అయితే ఉంటుంది. ప్యారలల్‌గా ఆ టైంకి అందరూ గూడా మీ మీ ఇళ్ళల్లో వన్ డే ముందే సండే రోజే క్లీనింగ్ అంతా చేసుకొని, మండే రోజు మంగళారతితో మన కార్యక్రమాలు ఆ రోజు అభిషేకం అదంతా చేసుకొని, ఎవరి ఇంట్లో గోపాల్‌ని అక్కడే అద్భుతంగా అలంకరణ జేసుకోండి. మీరు తొట్టెలో వేసుకుంటే తొట్టెలో వేసుకోండి. మళ్ళీ అయ్యో! నేను వేయలేదు ఇంటికి వెళ్ళాలనేది ఏం లేదు. అభిషేకాలు, మీ ఇంట్లో ఆఫరింగ్స్ అన్నీ జేసుకొని, గోపాల్‌ని చక్కగా అలంకరణ జేసుకొని, ఆ అలంకరణ అలానే ఇంట్లో అద్భుతంగా పెట్టుకొనొచ్చేయండి. అందరి గోపాలు ఎట్లయితే భగవంతుడు బ్రహ్మ విమోహన లీలలో గోవులని తీసుకొని వెళ్ళిపోతా ఉన్నప్పుడు, భగవంతుడు తన నుంచి గోవుల్లాగా, గోపబాలులాగా ఎక్స్‌పాండ్ అయినట్టు, మళ్ళీ వాళ్ళందరొచ్చినప్పుడు భగవంతుడు లోపలికి వెళ్ళిపోయినట్టు మీరేం వరీ గావద్దు. మీ గోపాలందరూ గూడా రాధారమణ్‌లో పాటు వచ్చేస్తారు. ఇక్కడ మన దగ్గరున్న గోపాలకు వాళ్ళందరూ గూడా వస్తారు. ఈ గోపాలకు అభిషేకం చేసేటప్పుడు మీ గోపాలకు చేస్తున్నట్టే ఫీల్ అవ్వాలి. ఆల్రెడీ పొద్దున ఇళ్ళలో చేస్తారు గాబట్టి, అయ్యో! మళ్ళీ అందరితో మా గోపాలకు చేపియాలనేది మాత్రం మర్చిపోద్దు. నిజామాబాద్‌లో గూడా ఒక్క గోపాల్‌కు జేయాలి. అందరు గోపాలు తెచ్చుకొని అందరికి జేయడం అనేది అది కరెక్ట్ కాదు. అక్కడ గూడా ఏదో ఒక గోపాల్‌కు అభిషేకం చేస్తే సరిపోతది. కాకపోతే మనం పొద్దున్నుంచి మనము ఒక కొంతమంది ఎవరన్నా ఉండగలుగుతాము. అభిషేకం ఆయనతోని 17థ్ రోజు మాట్లాడదాము. ఆ రోజు మరి ఆయన ఎన్ని గంటలకు స్టార్ట్ చేస్తాడు మనకు 11 కల్లా కంప్లీట్ చేయమని చెప్పాలి. కానీ మనం గూడా ఉండాలక్కడ. ఎవరన్నా వాలంటీర్స్ ప్రభుజీ మేమొస్తాము. ఫస్ట్ థింగ్ ఏందంటే ఆ రోజు హోల్ డే మార్నింగ్ గూడా కొంత అవసరం ఉంటుంది. 11, 12 వరకు. మళ్ళా వెళ్ళి మళ్ళీ 1:00కి వచ్చేయాలి. అది చూడండి కంఫర్టబుల్‌గా ఉన్నోళ్ళు పొద్దున ఒక 1, 2 అవర్స్ పొద్దున్నే వచ్చి కొద్దిసేపుండి డెకరేషన్ అప్పుడు ఉంటాం ప్రభుజీ మేము కేర్ తీసుకుంటామంటే చాలా సంతోషం. సో, తర్వాత మధ్యాహ్నం అయితే ఇక 1:00 వచ్చి ఇక దాదాపు ఇక్కడే ఉండాల.
మళ్ళీ ఇంటికెళ్ళి వస్తాము అది ఇది అంటే మాత్రం చాలా కష్టం. ఇక్కడ రూమ్స్ ఉన్నాయి. డ్రెస్ తెచ్చుకోండి. ఈవినింగ్ మళ్ళీ వేరే డ్రెస్ ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ డ్రెస్ మార్చుకోవచ్చు. లేదు ప్రభు 15, 20 నిమిషాలు మేము పోయి స్నానం చేసుకొని వస్తామంటే అప్ టు యూ. కానీ సేవ మాత్రం దయచేసి పేర్లు ఇచ్చిన వాళ్ళు ఆ సేవలో నియుక్తం కావాలి. సేవలు ఏముంటాయంటే బుక్ డిస్ట్రిబ్యూషన్, ప్రసాద వితరణ, ఫస్ట్ బుక్ డిస్ట్రిబ్యూషన్, ప్రసాదం పంచేది, గెస్ట్ రిసెప్షన్, తర్వాత అక్కడ ఆ స్టేజ్ దగ్గర డిటి వర్షిప్, డిటి వర్షిప్ సేవ ఉంటుంది. తర్వాత కీర్తన్ సేవ ఉంటుంది. చెప్పన్ భోగ్ అరేంజ్మెంట్ సేవ ఉంటుంది. తర్వాత కల్చరల్ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ సేవ ఉంటుంది. తర్వాత ఫోటో వీడియోగ్రఫీ సేవ ఉంటుంది. అది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలా. తర్వాత ప్రసాదం అంటే డేలో ప్రసాద వితరణ, రాత్రికి ఏకాదశి ప్రసాదం మనందరి అయిపోయిన తర్వాత ప్రసాద వితరణ అయిపోగానే ప్రభుజీ హరే కృష్ణ హరిబోల్ చెప్పటం కాదు. దయచేసి జన్మాష్టమికి ఒకటే రోజు అందరం కలిసి ఆ సేవకు పేరు ఇచ్చిన వాళ్ళు ఇంకా అయిపోయింది కదా ప్రభు, నా సేవ అయిపోయింది నేను వెళ్ళిపోతా అంటే చాలా కష్టం. అది ముందే చెప్పండి మీరు. ఎవరెవరు ఇప్పుడు మీటింగ్ అయిపోయిన తర్వాత ఎవరు ఎన్ని గంటలకు వస్తారు, ఎన్ని గంటల వరకు ఉంటారు, దాన్ని బట్టి వాళ్ళకు అంతవరకే అటువంటి సేవని ఇవ్వడం జరుగుతుంది. ఏం ప్రాబ్లం లేదు. ఫోర్స్ కూడా ఏం లేదు. ప్రభుజీ జబర్దస్తి అరే మేము ఉండాలా, 2 గంటల వరకు ఉండాలా, 1 అవర్. సో ఇట్లా అంటే మీకు ఎంతవరకు వీలవుతుందో అది చూడండి. జన్మాష్టమి మహోత్సవం అది. అర్థమైందా? మనం ఫీల్ కావాలా. నేను గోలోక బృందావనంలోనే ఇది ఈరోజు మనకు భాగవతంలో కూడా క్లాస్ లో వచ్చింది. ఎక్కడైతే భగవంతుడి ఉత్సవం జరుగుతుందో అది స్వయం గోలోకం. అది స్వయంగా దానికి ఏం తేడా ఉండదు. సో కాబట్టి అటువంటి గోలోకంలో నేను భగవంతుని సేవిస్తున్నాను అన్నప్పుడు మరి గోలోకం నుంచి మనం తిరిగి వెళ్ళిపోవాలనుకుంటామో అక్కడే ఉండాలనుకుంటున్నామో అని ఆలోచించండి. కాబట్టి ఓకే, ఒక 1 అవర్ అటు ఇటు అవుతుంది. కంప్లీట్ గా అయిపోయిన తర్వాతనే చాలా సార్లు ఇప్పుడు ప్రతి జన్మాష్టమి చూస్తున్నాము. ప్రసాదం కూడా అయిపోయిందో లేదో ప్రభు, వెళ్ళొస్తాం ప్రభుజీ, వెళ్ళొస్తాం ప్రభు. లాస్ట్ వరకు ఉండాల్సింది ఎవరు ప్రభుజీ? సో మీరు ఉంటారు కదా ప్రభు, మీ నలుగురు ఉంటారు కదా, మీరు చేసుకొని క్లోజ్ చేసుకొని లైక్ ఎట్లా అవుతుందంటే మీరు ఏమనుకోకండి. మా కారు ఒక ట్రాలీ లాగా అవుతుంది. ఓ కార్లో ఎక్కియాలా మళ్ళీ అన్ని. సో లెటర్స్ ట్రాలీలో డంప్ చేయటం, మేము వెళ్ళిపోతున్నాం. హూ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద ఫైనల్ స్టేజ్. ప్రభు మా ఇల్లు దూరము, వేరే ఊరు, ఓకే, బట్ సేవ. సో కాబట్టి ఆ సేవ నిజంగా ఎస్. లాస్ట్ పర్సన్ హనుమంతుడు, ఫస్ట్ పర్సన్ భగవత్ కథామృతంకి వస్తాడు, లాస్ట్ పర్సన్ భగవత్ కథామృతం నుంచి వెళ్ళిపోతాడు. అది ఆలోచించాలి. అది రియల్ భగవంతుడి యొక్క సేవకుడి యొక్క లక్షణం. సో కాబట్టి అది ఆలోచించండి. ఇన్ని సేవలు ఉంటాయి. ఈ సేవలు మరి రాశారా ప్రభుజీ స్లోగా? రేబలి శ్రీనివాస్ ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ. రాస్తున్నాను ప్రభుజీ. ఇందాక నేను చెప్పిన ఈ సేవలు మొదటి నుంచి పొద్దున డెకరేషన్ ఉంటుంది. తర్వాత బుక్ డిస్ట్రిబ్యూషన్ ఒకటి హాల్లో ఉంటది, ఒకటి అక్కడ రోడ్ దగ్గర ఉంటది. 2 ప్రసాదం పులిహోర, డే టైం పులిహోర ప్రసాదం 3 రకాలు. ప్రసాద పులిహోర వితరణ, భక్తులకు ఏదైనా ఫ్రూట్స్, తర్వాత రాత్రికి ప్రసాదము వితరణ, తర్వాత గెస్ట్లు వచ్చే వాళ్ళని చాలా ప్రాపర్ గా కూర్చోబెట్టడం. మాతయ్యని ఒక సైడ్, ప్రభుజీస్ ఒక సైడ్. ఎవరైనా విఐపీస్ వస్తే అక్కడ ముందటి రోస్ కూర్చోబెట్టొద్దు, వాళ్ళకి హంబుల్ గా వెనకకి వెళ్ళమని చెప్పాలా. లోపల కూడా ఒక స్టాల్ ఉంటది. సో అక్కడ ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే వాళ్ళకు జపమాలలు ఇప్పించి జపం మనం స్టార్ట్ చేపిద్దాము. భగవద్గీత లేని వాళ్ళకు భగవద్గీత బోధన చేయాలి. ఏదో స్టాల్ కూర్చోవడం కాదు. ఖచ్చితంగా మన ఆ ఏమంటారు జన్మాష్టమి కాబట్టి మన ఏదైనా కోర్స్, మన గీతా యజ్ఞానికి లేకుంటే గీతా కోర్స్ మనం రిజిస్ట్రేషన్ లాంటిది ఏదైనా ప్లాన్ చేస్తాము. దానికి కూడా ఏదైనా ఫామ్ లాగా ఒక ప్రింట్ చేపించి వాళ్ళని డీటెయిల్స్ మనం అనౌన్స్ చేద్దాము. ఆ ఫామ్స్ ఇచ్చేసి నింపి ఇవ్వమని చెప్దాము. వాళ్ళు కూడా ఏదన్నా అలా ఆ భగవంతుడి యొక్క ఈ కోర్స్ కు మనం రిజిస్టర్ చేస్తే వాళ్ళు కూడా లేకుంటే ఇలా వచ్చిండ్రు అలా వెళ్ళిపోయినట్టు. మన యొక్క ఈ ఉన్న జ్ఞానాన్ని బుక్ స్టాల్ దగ్గర కానీ లేదంటే ఇంకోటి ఏదన్నా స్టాల్ లాంటిది పెట్టి ఏదైనా ప్లాన్ చేద్దాము. ఇప్పటివరకు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు అదొక గొప్ప అవకాశం లాగా. ప్లస్ కీర్తన్ చాలా బాగా పాడే వాళ్ళు ఎవరైతే ఉంటారో
మన ఎవరో బయట నుంచి కల్చరల్ పిలుచుకొచ్చేదానికంటే మంచిగా పాడేవాళ్ళు రాగబద్ధంగా. వాళ్ళ పేర్లు ఇవ్వండి, వాళ్ళు ఒక సాంగ్, తలా ఒక సాంగ్ ఛాన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒకటి కానీ 2 సాంగ్స్ స్టేజ్ మీద పిలిచి, దానికి కూడా అదే కీర్తన ఆర్గనైజింగ్. ఈసారి మంచిగా లయబద్ధంగా ఎవరైనా పాడతారంటే వాళ్ళు, లేదంటే ఎవరైనా చిన్నపిల్లలు ఏదన్నా మన దాంట్లో కూడా శ్లోకాస్ కూడా ఏదన్నా బ్రహ్మ సంహిత ఉన్నది ఒక 2, 3 మంచిగా కల్చరల్ లో మనం కూడా యాడ్ చేద్దాం. వాళ్ళు ఎవరినో పిలిచి గంట 2 గంటలు వాళ్ళకి ఇచ్చేదానికంటే నిజామాబాద్ నుంచి కూడా భక్తులు ఎవరైనా ఎక్కడి నుంచి వచ్చినా కూడా అందరికీ ఛాన్స్ ఇస్తాం. ఒక 2 శ్లోకాస్ కానీ, లేకపోతే ఒక సాంగ్ కానీ, మంచి శ్లోక రిసైటేషన్ లాగా వాళ్ళు పిలిచి పేర్లు ఇవ్వండి ముందే ఎంట్రీస్ లాగా. దాన్ని ఒక ఆర్గనైజింగ్ మనం చేద్దాం. వాళ్ళని అనౌన్స్ చేస్తాము, వాళ్ళు వస్తారు, ఆ సాంగ్ పాడి వాళ్ళు వెళ్తారు. చిన్నపిల్లలకి స్పెషల్ గా శ్లోకాస్ మనము రాగలత మాతయ్య వాళ్ళ అబ్బాయి ఉన్నాడు ఇంట్లో, ఒక శ్లోకం అట్లా నేర్పిస్తే మన పిల్లలకే మనం ఛాన్స్ ఇచ్చి మనం ఇది చేయొచ్చు. ఇంకెవరన్నా మన వాళ్ళకు అది కీర్తన యాక్టివిటీ, కల్చరల్ యాక్టివిటీ. డిటి వర్షిప్ లో ఏమేమి ఉంటాయి భగవంతుడికి అక్కడ? ఆ ఆర్తి, हरे कृष्ण प्रभु जी। మొత్తం వెళ్ళిపోయి హరే కృష్ణ మ్యూట్ అయింది ప్రభుజీ. హరే కృష్ణ. అది ఇప్పుడు ఆల్టర్ దగ్గర భగవంతుడికి ఆఫరింగ్స్ ఉంటది, భగవంతుడికి హరే కృష్ణ గురుజీ, ఇందాక మ్యూట్ అయింది 2 నిమిషాలు. ఓకే ప్రభుజీ. భగవంతుడికి ఆల్టర్ దగ్గర, ఆల్టర్ డిపార్ట్మెంట్ అంటే డిటి వర్షిప్ డిపార్ట్మెంట్ దగ్గర భగవంతుడి ఆఫరింగ్స్, భగవంతుడి ఆరతి, భగవంతుడి అభిషేకము. మీరు పేర్లు ఇస్తే ఎవరు ఏ సేవ అని ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ పేరు, మీరు ఎంత టైం నుంచి ఏ టైం వరకు ఉంటారు, దాంట్లో ఎవరిని ఏ సర్వీస్ లో అనేది సో మనం చూసి డిసైడ్ చేద్దాం. లేకుంటే ప్రభుజీ నేను ఇక్కడ ఉంటా అక్కడ ఉంటా అనేది మనం సెలెక్ట్ చేసుకుంటే దట్ ఈస్ నాట్ సేవ, అది పని అవుతుంది. మీరు దయచేసి మీరు ఏ టైం నుంచి ఏ టైం వరకు రాగలుగుతారు దాన్ని బట్టి సేవాస్ అలాట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈవెన్ ప్రతిదీ కూడా ఒక ఆర్గనైజ్డ్ వేలో మనం ప్లాన్ చేద్దాం. ఓకే. తర్వాత ఆల్టర్ దగ్గర ఎవరెవరు ఉండాలి, ఏ సేవలు ఉండాలనేది ప్లాన్ చేద్దాం. మీరు పేర్లు ఇవ్వండి. దాని తర్వాత ఇంకేముంది, ఇంకేం చెప్పాను ప్రభుజీ? మైక్, స్పీకర్స్, ఇది మీరు టైం ఇవ్వాలా ప్రభుజీ. ఆ టైం మా ఫ్యామిలీకి టైం ఇచ్చిన అంటే మాత్రం దయచేసి మీరు చూడండి. మీరు అక్కడ పేరు ఇచ్చారు అంటే కేవలం స్టేజ్ దగ్గర అంటే స్టేజ్ డెడికేటెడ్ ఇక మీరు నా ఫోన్ వచ్చింది మా వైఫ్ దగ్గర పోవాలా, మా పాప దగ్గర పోవాలా అనేది మాత్రం హాల్లో ఎంటర్ అయినప్పుడు మీకు అంత రిలేషన్ ఇవ్వాల. క్లాస్ ఏముండే వదిన ఎవరితో రిలేషన్ ఉండాలా? జైని శ్రీనివాస్ ప్రభు ఎవరితో ఉండాలా రిలేషన్? ఇలా క్లాస్ హరే ఏంటిది? కృష్ణ ప్రభు, హరే కృష్ణ గురుజీ, దండోత్సవం. ఈరోజు మార్నింగ్ భాగవతం. భక్తుడి ఐశ్వర్యములు వాటిపై కాలము మరియు ఇతరుల ప్రభావం గురుజీ. టైటిల్ చెప్పమనట్లేదు ప్రభుజీ, రేబెల్లి ప్రభుకి అడుగుదాం. అసలు దాని యొక్క సారం ఏముండాలా, మనం ఎలా ఉండాలా? రేబెల్లి శ్రీనివాస్ ప్రభుజీ. హరే కృష్ణ. దండోత్సవం ప్రభుజీ. ధన్యవాదాలు. ఇప్పుడు భగవంతుడితో ఎటువంటి సంబంధం ఉండాలా, ఏమేమి సంబంధాలు ఉంటాయి అవి మనం వేరే వాళ్ళతో ఉండాలా, అది అన్ని కూడా భగవంతుడితో ఉండాలనా అనే కదా ఈరోజు. భగవంతుడితోటే ఉండాలి. హాల్ ఎంటర్ అయినామంటే కేవలం అక్కడ భగవంతుడితో సంబంధమే. మనం నలుగురం కలిసి హాల్ ఎంటర్ అవుతాం, ముందే డిసైడ్ చేసుకోవాలా. హాల్కి పోయిన తర్వాత మీరు నన్ను పిలవద్దు, నేను మిమ్మల్ని పిలువా. సపోజ్ మీరు బుక్ డిస్ట్రిబ్యూషన్ మీ ఫ్యామిలీ ఆ రోజుకు. ఆల్టర్ దగ్గర ఉంటే ఆల్టర్ దగ్గర ఉన్న ఫ్యామిలీ మీ ఫ్యామిలీ. కీర్తనలు ఉంటే కీర్తనలో ఏమైతే టీం ఉందో అదే ఫ్యామిలీ. ఇంకా అంతకంటే ఎక్కువ మనం నేను అక్కడ పోయేస్తా ఇక్కడ పోయేస్తా అంటే అది దట్ ఈస్ నాట్ రియల్ సర్వీస్. అక్కడ ఉన్న వాళ్ళే ఆ మొత్తం ప్రోగ్రామ్ అయ్యే వరకు దే ఆర్. సపోజ్ ఎవరన్నా
వీడియోగ్రఫీ లేకుంటే ఏదైనా జూమ్ కానీ ఏదైనా చూస్తున్నాను, డెడికేటెడ్ అక్కడ ఉండాలి దానికి. ఇంకా కీర్తన్ సేవ అంటే కీర్తన్ అన్ని పర్ఫెక్ట్ జరుగుతుందా లేదా అనేది చూసుకోవాలి. దయచేసి లాస్ట్ ఎండ్ వరకు, ఎండ్ అయిపోయిన తర్వాత మనం అందరం ఈ సేవలు ఎవరైతే ఉన్నామో మనందరం కలిసి మాట్లాడుకొని మొత్తం హాల్ వైండప్ చేసి ప్రభు అందరం కలిసి ప్యాక్ చేసుకొని బయటకు వెళ్ళాలి. ఏమంటారు శంకర్ ప్రభుజీ? అలాగే గురుజీ. లేదు ప్రభుజీ, మేము చాలా దూరం ముందుకు వెళ్ళాలా, మీరు పక్కకే ఉంటారు, మీరు చూసుకోని ప్రభుజీ అంటే అది మరి మీరు అందుగురించే ఈ రోజు మీ సజెషన్ అవసరం అనుకుంటే ఆడు పడుకున్నా పర్వాలేదు, కానీ అందరం కలిసి తాళం వేసుకొని బయటకు రావాలి. సరే ఒక గురుజీ, team లాగా. అవసరమైతే అక్కడ పడుకుందాం గురుజీ. మేము ఒక అలాగే team ఇద్దరం లాగా. కూడా పడుకుందాం. సరే గురు. ఆ, ఓకే. మీరు ఫస్ట్ టైం వచ్చినప్పుడే మీరు రాధాకిషన్ ప్రభుజీ నేను ఊహించలేదు పడుకున్నారు పాపం అక్కడ. అవును అవును. అటువంటి కాన్షియస్ తో మనం ఎంటర్ అవుతాం. ఇలా ప్రతి డిపార్ట్మెంట్ నా సేవ అయిపోయింది కాదు, మనం అందరం కలిసి ఓ 10 నిమిషాలు మాట్లాడుకొని హ్యాపీగా హరిబోల్ చెప్పుకొని మొత్తం ప్యాక్ చేసుకొని బయటకు రావాలి. అది దట్ విల్ గివ్స్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్. ఓకే అలాగే ప్రభు. అలాగే. అవును, అయిపోతుంది 11:30కి ఆర్తి స్టార్ట్ అవుతుంది. ప్రోగ్రామ్ షెడ్యూల్ చూడండి ప్రభుజీ. ఓకే, ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్ సేవలన్నీ చెప్పాను కదా. మనకు 2 to 4 బుక్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది ప్రభుజీ. ఈ లోపల మనము 3 వరకు కంప్లీట్ గా భగవద్ దర్శనమే ఆ కటన్ ఓపెన్ చేయడానికి రెడీగా ఉండాలా. 4 o'clock మనము భగవంతుడిది దర్శనం ఓపెన్ చేద్దాము. మామూలు మనం చేసుకుంటాము, నార్మల్ వాళ్ళు కూడా చేసుకుంటారు. 4 to 5 4 o'clock స్టార్ట్ అవుతుంది. నేను అనుకుంటున్నాను ఒకవేళ మన అందరం తొందరగా వస్తే ఆ రోజు 4 to 5 కొందరు ఉంటారు, అట్లీస్ట్ ఒక 10 మంది మన. నేను అనుకుంటున్నాను మరి మీరు ఇంత ఉత్సాహంతో ఉంటే మనం 1 o'clock కల్లా మన ఫ్యామిలీస్ అందరూ ఒక 50 మంది ఉంటే ఒక 10-15 మంది ఉన్న ఒక 20-30 మందితో నగర సంకీర్తన వెళ్ళొస్తే కాలనీలో అన్నా అట్లీస్ట్ అరే ఇక్కడ ఏదో జరుగుతుంది పాంప్లెట్ బాగుంటది. అట్లీస్ట్ ఆ కాలనీలో అరే దెర్ ఇస్ సంథింగ్ గోయింగ్ ఆన్ అని చెప్పేసి. సో 1 o'clock కల్లా మనం అందరం రాగలిగితే ఊర్ల నుంచి వచ్చినా ఇక్కడ హ్యాపీగా రూమ్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి, ఏమి ఇబ్బంది లేదు, వచ్చేయండి. 4 to 5 ఒక 1 hour మంచి నగర సంకీర్తన వెళ్ళొద్దాము. 5 to 6 అక్కడ కీర్తన చేద్దాము. 5 to 6:15 వరకు. 6:15 కు తులసి ఆరతి, 6:30కు సంధ్య ఆరతి, ఇవన్నీ కూడా 7 వరకు ఆరతి కంప్లీట్ చేసుకొని 7 to 8 కృష్ణ కథ. ఆ రోజు జూమ్ లో భగవద్గీత ఇది ఏముండదు, భగవంతుడిది కృష్ణ కథ, భగవంతుడి యొక్క కథామృతము కృష్ణ లీలలు ఉంటాయి. 7 to 8. 8 to 10 వరకు మనము కల్చరల్ చూద్దాం. మన డివోటీస్ లో ఎవరైనా డాన్స్ ఎవరైనా చేస్తామంటే వాళ్ళకి ఛాన్స్ ఇద్దాము. తర్వాత పేరు ఎవరైనా ఉంటే వాళ్ళు ఇస్తే వాళ్ళకి ఇస్తాము. లాస్ట్ టైం చేసిన వాళ్ళకు మనం 15-20 minutes అని చెప్పాము. ఎందుకంటే 1 hour అంటే వాళ్ళందరూ వచ్చేస్తే అదే ప్రోగ్రామ్ అవుతుంది. మన వాళ్ళు ఎవరైతే మంచి సాంగ్స్ పాడతారో, ఇప్పుడు సోలో లాగా నిమాయ్ ఒక సాంగ్ పాడతాడు, అట్లా ఏదో ఇద్దరు కలిసి నితాయ్ ఒక సాంగ్ పాడతాడు, మాతాజీ ఒక పాడతాడు, అట్లా సోలో లాగా పాడుతూ ఉంటే మనం కూడా అంత మందిలో వీళ్ళకి కూడా ఆనందం ఉంటుంది. సో ఎవరైతే ఎక్స్పర్ట్ బాగా పాడతారో మన వైష్ణవ సాంగ్స్ లేకుంటే ఏదైనా అన్నమాచార్య కానీ ఏదన్నా, లేకుంటే ఇద్దరు కలిపి అన్న, లేకుంటే మాతాజీ ఒక గ్రూప్ లాగా ఒక 4-5 కలిపి అది ప్రాక్టీస్ చేయాలా మీరు. అది అర్థమైంది. అప్పటికప్పుడే వచ్చి నేను ఏదో పాడుతా అంటే కుదరదు. ఓకే, సో మాతాజీ గ్రూప్ గా పాడుతా అన్నా, లేకుంటే ఏదైనా మంచి సాంగ్ ప్రాక్టీస్ చేసి అక్కడ ప్రొఫెషనల్ లాగా పాడడానికి, లేదంటే ఎవరైనా డాన్స్ ముందే పిల్లలు ప్రాక్టీస్ చేయండి. అది భగవంతుడి కొరకు మనం ఒక యాక్టివిటీ చేయండి, లేకుంటే ఒక డ్రామా. అర్థమైందా? లాస్ట్ బిఫోర్ ఇయర్ శివాలయంలో చాలా మంచిగా చేశారు అలా. సో చాలా మంచిగా. ఎవరు మన అవనీశ్రీ ఉన్నావా మాతాజీ? అవనీశ్రీ ఉన్నావా మాతాజీ? డ్యూటీకి వెళ్ళిందా అమని మాతాజీ? హరే కృష్ణ. ఉన్నారా మాతాజీ? అవనీశ్రీ ఉందా? ఉంది గురుజీ. ఓకే, చేస్తాడు గురుజీ. అదే అవనిశ్రీ ఒకటి. తర్వాత పిల్లలతో కూడా ఏదన్నా వెళ్ళు బెట్ట. మీరందరూ కలిసి చేస్తారు. సరేనా? ఆమె ఒకటి కంపోజ్ చేసి రిస్తని వీళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి
ఓకే గురుజీ. యాక్టివిటీ చూడండి, ముందే చెప్పండి ఏమేమి చేస్తారో. సో ఈ డిపార్ట్మెంట్స్ లో ఇప్పుడు ఎవరైనా పేర్లు ఇస్తే కలిసి, సో కాబట్టి ఇప్పుడు ఒక 8 to 9, ఇప్పుడు 8 to 10 ఉంది మనకు. సో దాంట్లో మంచి కీర్తన్స్ అంటే లైక్ సోలో గారు గ్రూప్ కీర్తన్ కానీ, కల్చర్ ఏదైనా డాన్స్ కానీ, ఒక డ్రామా ఏదైనా అవకాశం ఉంటే ఒక డ్రామా ఏదైనా మంచి చైతన్య మహాప్రభు తీసుకొని వీళ్ళందరిది ఏదైనా చూడండి, ఒకటి ప్లాన్ చేయండి. ఒకటి చేస్తుంది గురుజీ, అవనిష్ఠి సోలో సాంగ్ ఒకటి చేస్తుంది. ఇంకా అందరూ గ్రూప్ లో వాళ్ళందరూ కలిసి చేద్దామంటే వాళ్ళతో అందరితో కలిపి కూడా ఒకటి చేస్తుంది. అయితే అలా చేయాలంటే సాటర్డే, ఇప్పుడు రేపు సెకండ్ సాటర్డే రోజు ప్రోగ్రామ్ ఉంది కదా, ఆ రోజు వచ్చినప్పుడు ఒకసారి మాట్లాడుకొని ఇది చేయమని చెప్పండి. ఓకేనా ఓకే మాతాజీ? ఆ, ఆ ఓకే రోజు గురూజీ. సండే చాలా మంచిది, భగవంతుడికి ఆఫరింగ్ లాగా. ఓకే, ఆ ప్రోగ్రామ్ చేస్తే ఈ ఓకే సేవలు గురూజీ. ఉన్నాయి. సో దీని కొరకు మనం చాలా కష్టపడి మనము మనందరికీ కూడా వైష్ణవులందరికీ, స్పెషల్ గా కృష్ణ భక్తులకు కృష్ణాష్టమి ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. అందరూ కలిసి రండి. సో దానికి ఇంకా బాగా అద్భుతంగా సెలబ్రేట్ చేద్దాము. స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఇవి డిపార్ట్మెంట్స్ మనందరం చేయవలసింది. ప్రతి ఇంటి నుంచి సపోజ్ ఇప్పుడు మేము నలుగురం ఉన్నాం మా ఇంట్లో, నలుగురం అంటే మేము అట్లీస్ట్ ఒక్కొక్కరము ఇద్దరంటే మేము నలుగురం కలిసి ఇంకొక నలుగురు కాకున్నా కూడా ఇద్దరంటే 8 మెంబర్స్ ఆర్ ఒక 10 మెంబర్స్ ని మా ఫ్యామిలీ తరపు నుంచి ఒక 10 మెంబర్స్ ని అష్యూరెన్స్ ఖచ్చితంగా పిలుస్తాము. పిలవడానికి ఆ భగవంతుని ప్రే చేస్తాం. అదే ఎవరు వాళ్ళ తరపు నుంచి, అంటే మన గ్రూప్ లీడర్ మెంబర్లో కాదు. సో మనకు రోజు రానటువంటి వాళ్ళని రోజుకి మన గ్రూప్లోనే మా గ్రూప్ మెంబర్లు అందరూ వస్తున్నారు ప్రభుజీ కాదు. ఇప్పుడు మా ఫ్యామిలీతో మా ఆఫీస్ వాళ్ళే ఉండొచ్చు, మా చుట్టాలు ఉండొచ్చు, బంధువులు ఉండొచ్చు. బట్ నా టార్గెట్ 10 మందిని ఖచ్చితంగా, మా ఫ్యామిలీ టార్గెట్ ఖచ్చితంగా పిలవడానికి ప్రయత్నం చేస్తామని నేను మీ ముందు చెప్తున్నాను. ఆ విధంగా మరి మన అందరం కూడా మన ఫ్యామిలీ తరఫు నుంచి ప్రయత్నం చేయొచ్చా? హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రయత్నం చేస్తాం ప్రభుజీ. హరే కృష్ణ. ఎగ్దమ్ న్యూ. ఇప్పుడు మీరున్నారు, మీ వనజమాతజీ, మీ కమలాకర్ కౌంట్ చేసుకొని 10 మంది వచ్చాం కాదు. మీ ముగ్గురికి ఇష్ట ఫ్రెండ్స్ అని పిలుస్తుందా, కవితమాత ఫ్రెండ్స్ అని పిలుస్తుందా, మీ కాలనీ వాళ్ళను 10 మంది అట్లా ఒక ఫ్యామిలీ తరపు నుంచి ప్రయత్నం చేయాలి. చేస్తాం మీరు ఫోన్లో చేస్తారా, వాళ్ళు పర్సనల్ మాట్లాడతారా, ఏం చేస్తారో ట్రై టు కాల్ దెమ్. ఓకేనా ప్రభుజీ? చేస్తాం ప్రభుజీ. ప్రయత్నం చేస్తాం. చేస్తాం ప్రభు. మీ ఊరు నుంచి పిలుస్తారా, మీ ఇష్టం. అవును, బట్ వస్తారు నేను ప్రభు. ఎక్కువ టార్గెట్ ఇవ్వట్లేదు. 10 మందిని మీరు పిలవండి. ఇప్పుడు మాతాజీ వాళ్ళ అక్క పిల్లలు ఉన్నారా, వాళ్ళ తమ్ముడు పిల్లలు ఉన్నారా, ఎవరన్నా, బట్ 10 మెంబర్స్ షుడ్ బి వస్తారు దేర్. ప్రభుజీ. అవును. చాలా టార్గెట్ మినిమం నేను చెప్తున్నాను. మాక్సిమం ఇంకా ఎంత, అరే ప్రభుజీ 10 మందిని పిలవమని ఎక్కువ వస్తే ఎట్లా కాదు. నేను అనేది మినిమం సైడ్ చెప్తున్నాను. మినిమం పిలవండి 10 మంది, మాక్సిమం ఎంతనే పిలవండి, మీ ఇష్టం. ఆ రోజు భగవంతుడికి అటెండేది నాకు కాదు, భగవంతుడికి మీరు వాళ్ళని ఆఫర్ చేయండి. కృష్ణ గురువు గారికి మాట ఇచ్చాను, ఇగో 10 మంది నేను 20 మందిని పిలిచాను అని మీరు ఇచ్చేయండి. ఓకే, అందరు పిలవచ్చు అంటారా? రాకేష్ ప్రభుజీ, ఫ్రెండ్స్ కొలీగ్స్ ఇక్కడ ఉన్న వాళ్ళకు సాఫ్ట్ ఇన్విటేషన్ పంపండి, సాఫ్ట్ కాపీ పిలవండి. వీఆర్ నాట్ ఛార్జింగ్ ఎనీథింగ్, కైండ్లీ రిక్వెస్ట్ దెమ్ టు టేక్ దర్శన్. ఇది ఒకటి. తర్వాత ఈ విధంగా ప్రభుజీ పిలవచ్చు గురుజీ. మీ పేషెంట్స్ అనుకోని, మీ ఫ్రెండ్స్ అనుకోండి, మీరు డాక్టర్ కాబట్టి మీకు చాలా మందికి ఎంతో మందికి ట్రీట్మెంట్ చేస్తారు, వాళ్ళకు కూడా సాఫ్ట్ ఇన్విటేషన్ పంపించి ఫోన్ చేసి ఇన్వైట్ చేయండి ప్రభుజీ. ఓకే, మీకు ఎంతోమంది సిటీలో ఎంతో మందికి మీరు ట్రీట్మెంట్ చేసి ఉంటారు, కొలీగ్స్, ఫ్రెండ్స్, కైండ్లీ ఇన్వైట్ దెమ్ ఫర్ అవర్ ప్రోగ్రామ్. ఓకే, దెన్ నెక్స్ట్ అభిషేకం పార్ట్. చెప్పన్ బో కూడా దయచేసి ఈసారి ఏం చేయండి కవితా మాతజీ, అక్కడ ఎవరైతే మనం పేర్లు ఇచ్చినప్పుడు తర్వాత చూద్దాము, ఓకే ప్రభు. ఐటమ్స్ ప్యాక్ చేసేయాల. ఎవరికి భగవంతుడు ఏది ఇస్తాడో తెలియకుండా. ఆడొచ్చి లాస్ట్ టైం అట్లా కొన్నిసార్లు అబ్జర్వ్ చేసిన ఏంటంటే, ఏది బాగుంటే అది తీసుకోవడం జరుగుతుంది. అది ఈసారి మన careful గా నాలుక తీసుకుంటాం రుచి కొరకు ప్రభుజీ. అవుతుంది. సిల్వర్ కవర్లు కొనుక రావాలా, కనబడొద్దు మాతజీ. ఓకే ప్రభుజీ. ఏ ఐటమ్ ఇప్పుడు నాకు కూడా ఏమి ఇస్తారో నాకు కూడా తెలియద్దు. అవును. భగవంతుడు ఇస్తున్నాడు, అప్పుడు నేను ఫీల్ కాగలుగుతాను. ఏదో ఒక కవర్ గురుజీ మీకు ఇది చెప్పను బాబు మా ఫ్యామిలీ కొరకు, అది చాలా ఆనందంగా, అంటే మాకు భగవంతుడు సెలెక్ట్ చేసి ఇచ్చినట్టు ఫీల్ అవుతుంది. ఈసారి మాకు అదే కూడా ప్లాన్ ఏదో అనుకుంటున్నాం ప్రభుజీ. అట్లానే చేస్తాం. మిక్స్ చేసి ఇవ్వాలి. అది అరే గురుజీ కదా, అదే సపరేట్ పక్కన అట్లా అవసరం నాకు కూడా అవసరం లేదు.
ఓకే రాధారమణ ఏది ఇస్తాడో అదే నేను తీసుకుంటాను. నేను మిక్స్ అయిపోవాలి. ఏదో మళ్ళీ మీరు మైండ్ లో గుర్తు పెట్టుకొని అరే ఇది ఇస్తే బాగుంటది గురూజీ ఆకోద్దు. అప్పుడు భగవత్ సెలక్షన్ కాదు, మీ సెలక్షన్ అవుతుంది. అవును. గురూజీకి స్పెషల్ ఇది ఇవ్వాలనేది. భగవంతుడు ఏది ఇచ్చినా నేను స్వీకరించడానికి రెడీగా ఉన్నాను అంటున్నాను. స్మాల్ గ్రెయిన్ ఆఫ్ ప్రసాదం. ఓకే, అలా ప్లాన్ చేయండి. అప్పుడు ఎటువంటి అదే ఈవెన్ అనుకున్నాం ప్రభుజీ అట్లా చేయాలని. నరసింహప్రియ మాతజీ నిజామాబాద్ లో కూడా చెప్పను బో అలానే ప్యాక్ చేయాలా. ఏ ఐటమ్ ఉన్నా కూడా ఫ్రూట్స్ ఎవ్వరికి ఇట్లా మనం ఇవ్వడానికి వీల్లేదు. ఓకే, ఎవరైనా గెస్ట్లు వస్తే సరే ఏదైనా ఫ్రూట్ ఇస్తామేమో కానీ చెప్పన్ భోగ్ అయిపోయిన తర్వాత మన భక్తులు 25-30 ఉంటే అన్ని ప్యాకెట్స్ చేసేసి రబ్బర్ బ్యాండ్ వేసి ఎవరికి ఏది అదృష్టం కొద్ది వస్తే అది ఇవ్వడం జరగాలి. చాలాసార్లు ఏం చేస్తున్నాం అలా కాదు, అదే దాంట్లో వేసేసి ప్యాక్ చేయాలి. ఎవరికి ఏది పోతే పోవచ్చు. అర్థమైందా? సో హరే కాబట్టి కృష్ణ ఇక్కడ ప్రభుజీ. హరే ఓకే కృష్ణ. ప్రభుజీ. ఓకే ప్రభుజీ. ఓకే, పొద్దున కూడా రాధారామన్ మిమ్మల్ని పిలిచారు, మీరు కనబడలేదు, అందు గురించే ఇప్పుడు చెప్తా ఉన్నాను. ఓకే, అలా చేయండి, ప్లాన్ చేయండి. మీరు కూడా పేర్లు ఇస్తే ఎవరిని ఎక్కడ పెడదాం అనేది చూద్దాము. సో నిజామాబాద్ కూడా ఎంతమంది ఇస్తే ఏమేమి సేవలు, ఇవే సేవలు మోస్ట్ అక్కడ కూడా డిటి. ఓకే, బుక్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది, దాదాపు కొన్ని అటు ఇటు ఉంటాయి. అక్కడ వాళ్ళు కూడా పేర్లు ఇస్తే దాన్ని ఆ పేర్ల ప్రకారము మళ్ళీ మనం డిసైడ్ చేద్దాము. ఓకే, అక్కడ కూడా ఎవరన్నా కల్చర్, కాకపోతే టైమింగ్స్ వేరున్నాయి. నిజామాబాద్ టైమింగ్స్ ఇక్కడ నిజామాబాద్లో మోస్ట్లీ మనం ఏమనుకున్నాం 5 o'clock అనుకున్నామో 5 to 11 వరకు ఎండ్ అయిపోవాలా. ఆర్తి అయిపోయి ప్రసాదం స్టార్ట్ చేసేయాలి. అక్కడ కూడా 5 అంటే 7 to 8 మనం అక్కడ కూడా దాదాపు 8 o'clock or 8:30కి మనం అభిషేకం 10:30 వరకు 10 o'clock వరకు అభిషేకం కంప్లీట్ చేద్దాం. ఎందుకంటే ఫాస్టింగ్ డే కాదు కాబట్టి అభిషేకం కంప్లీట్ చేస్తే 9 to 10 అభిషేకం 1 hour. ఎందుకంటే అందరిని పిలవాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఈ అభిషేకానికి క్రైటీరియా ఏం పెడదాం ప్రభుజీ అంటే దానికి ఎంత డొనేషన్ ఇచ్చిన వాళ్ళ, లేకుంటే ఓన్లీ మన డివోట్ రెగ్యులర్ గా ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళకా, లేకుంటే ఆ రోజు సేవకు వచ్చిన ఫ్యామిలీసా? వాట్ విల్ బి ద క్రైటీరియా? ఏం పెడదాం మనం? లేకుంటే ఏదైనా అమౌంట్ ఇంత క్రైటీరియా పెడదామా? అందరినైతే వద్దు, అందరిదే టైం అంతా వేస్ట్ అవుతుంది, మనకు చాలా టైం పోతా ఉంది. 100 మంది వస్తారు, 100 మంది లైన్ మెల్లగా చేసేసరికి మనం కథామృతం ఉండట్లేదు, కీర్తన అవ్వట్లేదు, ఏమవ్వట్లేదు. మనకి ఇక్కడ కూడా చాలా సేపు అయ్యి లాస్ట్ కీర్తన టైం అయిపోయింది, టైం అయి 15-20 నిమిషాలు చేస్తున్నాం. దానికంటే బెటర్ ఈసారి మనం 11 కల్లా మొత్తం కంప్లీట్ అయ్యి 11 o'clock ఆర్తి స్టార్ట్ చేసి ఒక 1/2 hour 45 minutes మంచి కీర్తన చేద్దాం. ఎండింగ్ కీర్తన 12కే ప్రసాదం తీసుకుంటాం. దాదాపు 11:45 11:50 వరకు కీర్తన మొత్తం అందరూ ఇదైపోయి మెమరబుల్ గా ఉండాలి ఈసారి కీర్తన. అలా చేద్దాం మనం. హరే కృష్ణ గురుజీ. సరే సరే చెప్పండి మాతాజీ. అదే గురుజీ, మనము సండే రోజు కూడా ఇక్కడనే సత్సంగంలో వంట చేసుకొని తినాలని అన్నాం కదా గురుజీ. అవును మరి మాతాజీ. ఇప్పుడు వీళ్ళందరికీ ఓకే అంటే మరి ఇప్పుడు మనము అభిషేకంకు ఇట్లా డొనేషన్ కి ఇట్లా పెడితే బాగుంటదని అనుకుంటున్నాం గురుజీ. ఓకే, వెరీ గుడ్ మాతాజీ. భాగ్యమాత ఆమె అభిప్రాయం చెప్పింది. ఇంకా అదే ఎవరంటే వాళ్ళు అందరినీ కామన్ వాళ్ళని పిలవాల్సిన అవసరం లేదు, వాళ్ళకి అభిషేకం చాలా టైం అవుతుంది. మనం డొనేషన్ అంటే మరి మనం ఎంత పెట్టాలా అనేది అది మీకే తెలుస్తుంది గురుజీ, వాళ్ళని అడగండి అదే గురుజీ. మిగతా వాళ్ళు ఉన్నారు కదా, అందు గురించి అడుగుతున్నారు. మీరు మీ అభిప్రాయం చెప్పారు, నేను చాలా చెప్పాను గురుజీ. మంచి అభిప్రాయం మాతాజీ. ఓకే, హరే కృష్ణ. మిమ్మల్ని మంచి జన్మాష్టమి గురించి ప్రిపేర్ అయ్యి లాగిన్ అవ్వడానికి రమ్మన్నాను. సైలెంట్ గా ఉంటే దానికి ఇక మొత్తం గురూజీ చెప్తాడు మనం వినడానికే కదా పోయేది అంటే లాభం లేదు. పొద్దున ఆల్రెడీ ఆ మాట నొక్కి కూడా చెప్పాను, అంటే స్ట్రెస్ చేసి చెప్పాను. నేను చెప్పడం కాదు, మీరు కూడా ఏదైనా ప్రిపేర్ అయ్యి ఎలా చేయాలి మీ ఐడియాస్ కూడా. ఓకే, ఐడియాస్ ఎవరిది ఎలా తీసుకుంటాం అనేది తర్వాత, అట్లీస్ట్ మీకు ఏం ఐడియా ఉంది భగవంతుడి గురించి, మీరు ఏమన్నా ప్రిపేర్ అయ్యి వచ్చారా లేదా? ప్రిపరేషన్ ఇంపార్టెంట్. మన ఐడియాని ఇప్పుడు మాతాజీ అన్నారు, సరే ఆ ఐడియాని తీసుకుందాము. సో మనం ఏమీ చెప్పలేము అనుకో, వితౌట్ ఎనీ ప్రిపరేషన్ జరగనిలే అన్నట్టుగా వచ్చినట్టే కదా మనం. అంటే ఈ అభిషేకం క్రైటీరియా అయితే ఇది ఒక్కటి మీరే డిసైడ్ చేయండి ప్రభుజీ. మిగతా సేవలన్నీ అయితే మేము మాతాజీలో అనుకున్నాం ప్రభుజీ. కరెక్ట్ గా మంచిగా సేవలు అన్ని తీసుకొని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేయాలని అయితే ఒకటి డిసైడ్ అయినాం ప్రభుజీ.
ఓకే. అది ఈ యొక్క క్రైటీరియా, అభిషేకం క్రైటీరియా ఒకటైతే ఇక మీరే చెప్పండి ప్రభుజీ, మీరు ఎట్లా చెప్తే అట్లా చేద్దాం. గురూజీ హరే కృష్ణ గురుజీ, దండోత్సవం. దండవత్ ప్రణామం. చెప్పండి ప్రభుజీ. గురుజీ, ఇప్పుడు మనకు సేవలకు వచ్చిన ఫ్యామిలీస్ అందరితోని అభిషేకం చేస్తే బాగుంటదని నాకు అనిపిస్తుంది గురుజీ. ఏం ప్రభుజీ, సేవలకు వచ్చిన ఫ్యామిలీస్ తోని అభిషేకం అందరితో చేపిస్తే బాగుంటది అని అనిపిస్తుంది, సేవలు చేసే ఫ్యామిలీస్. ఓకే ప్రభుజీ. ఓకే ప్రభుజీ, ఇందాక మాతాజీ అనుకున్నట్టుగా మనము భగవంతుడి యొక్క అంటే 9 పైసల క్రైటీరియా కాదు, ఎవరు ఏమి ఇవ్వకునే చేపియొచ్చు, కానీ మనం అందరం కూడా అదే ఇప్పుడు ఒక స్టూడెంట్ వచ్చింది అనుకోండి, ఆయనతో మనం ఏమి రూపాయి ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. స్టూడెంట్ ఈ కెన్ డూ. సో మనం వీఆర్ అర్నింగ్ పర్సన్స్, మనం డబ్బు సంపాదించే వాళ్ళము. సో మరి మనం ఏమన్నా భగవంతు యొక్క జన్మాష్టమికి రూప గోస్వామి యొక్క మనం ఇంత ఫిలాసఫీ, మనందరం చాలా సీనియర్ భక్తులం ప్రతి ఒక్కళ్ళం కూడా. ఇందులో ఇప్పుడు క్లాస్ అటెండ్ చేస్తున్న వాళ్ళు అందరూ కూడా ఎవరన్నా 1 year కంటే తక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారా? ఉంటే నేను గోగు ప్రభాకర్ రెడ్డి, ఆయన కూడా 1 year అయిందొచ్చు అనుకుంటున్నాను. ఎవరు లేరు కదా, ఎవరు కూడా 1 year కంటే తక్కువ. గురూజీ దండవత్ ప్రణామం. దండవత్వం. ఎన్ని రోజులైంది మీరు వచ్చి? కాకపోతే ఇంచుమించు సంవత్సరం అవుతుంది కదా గురూజీ. కాకపోతే మీరు ఆ. టెంపుల్ పోయినప్పుడు కూడా అభిషేకం టికెట్ పెడుతున్నాము. టికెట్ పెడితే ఎందుకంటే ఒక ఆలోగన అపోహం ఉంటది. కాకపోతే ఎంతో అంత టికెట్ పెట్టాలి, నాకు కూడా కొంత నేను టికెట్ గురించి పెద్ద ఆశించట్లేదు, మీరే దాని చెప్పాలా. అంటే ఏమైనా డబ్బులు మీరు పెట్టాలా ఎట్లా వద్దా? మన వాళ్ళందరికీ ఫ్రీగా ఏముంది ప్రభుజీ, ఎట్లాగో ఫ్రీగా అంటే ఫ్రీగా చెప్పి మా శంకర్ ప్రభు చెప్పినట్టుగా సేవకి ఇచ్చిన వాళ్ళందరికీ కూడా ఇప్పుడు దేవుని కాడ మనందరం అర్నింగ్ పర్సన్స్. లెక్కన ఉండాలి. అది మెయిన్ గా ఫ్రీగా చేసినట్టు దాని సాటిస్ఫాక్షన్ కూడా మాకు కూడా ఉండదు. అది నేను అనేది మా భక్తులకు కూడా. ఎందుకంటే కొంత మేము చేసిన ఇప్పుడు టెంపుల్ పోయినాం ప్రతిసారి ఆడ 1000 ఎంతో 500 రైస్ ఏది ఇచ్చేసాం, మాకు కూడా సాటిస్ఫాక్షన్ పలానా రోజు ఇచ్చినాం, దీనికని గుర్తింపు ఉంటది. దాని గురించే డబ్బుతోటి గురించి ఇదొకటి. సేవ కూడా నేను ఆ రోజు ఉంటా, ఏ సేవ ఇచ్చినా ఉంటా సాయంత్రం నాకు. ఓకే, వెరీ గుడ్ ప్రభుజీ. సరే దాన్ని చూసి అండి గురి. సరే హరే కృష్ణ గురుజీ, ధన్వత్ ప్రణామం గురుజీ. దండోత్సవం. చెప్పండి మాతాజీ, సుధా మాతాజీ. గురుజీ, మీరు ఫస్ట్ ఏమన్నారంటే డబ్బులు 1 రూపీ నుంచి ఎంతన్నా ఇవ్వండి, మీకు దేవుని దర్శనం అవుతుంది, మంచి అభిషేకం ఉంటది అని మీరు ఇవన్నీ చెప్పిండ్రు. నేను కూడా మా కాలనీలో అందరికి అలాగే చెప్తున్నాను గురుజీ. అయితే వాళ్ళకి తోచిన కాడికి వాళ్ళు అందరికీ అభిషేకం ఇస్తే చాలా కష్టం అవుతుంది. నిజామాబాద్ 100 మంది వస్తే 100 మందికి అభిషేకం 2 గంటలు పోతుంది మాతాజీ. అట్లా కాదు గురుజీ, నేను వాళ్ళకు అట్లనే చెప్పిన గురుజీ. అయితే వాళ్ళందరూ ఏంటంటే కనీసం దేవుని దర్శనము అభిషేకానికి వస్తున్నట్టుగా వస్తున్నారు వాళ్ళందరూ. ఓకే మాతాజీ, అభిషేకం అందరికీ దర్శనం ఉంటది మాతాజీ. అభిషేకం చెయ్యడానికి కొరకు అందరికీ ఛాన్స్ ఇస్తే చాలా సమయం అవుతుంది మాతాజీ. మనం అది ఎక్కడ కూడా ఇయ్యరు, మనం కూడా అంటే సమయం ఎక్కువ అవుతుంది, అంతే, ఏం లేదు. కేవలం అభిషేకం, మనం జన్మాష్టమి అంటే అభిషేకం చేసుకొని పోవడం అవుతుంది, అంతకంటే ఎక్కువ ఏముండదు. హరే కృష్ణ గురుజీ, టికెట్ పెట్టడమే కరెక్ట్. చెప్పండి మాతాజీ. టికెట్ పెట్టడమే కరెక్ట్. అన్ని టెంపుల్స్ లో అట్లాగే చేస్తారు కదా, టికెట్ ఉంటది అభిషేకంకి. మనం ఏదో కమర్షియల్ అని కాదు, కానీ సంథింగ్ వాళ్ళు అఫోర్డబుల్, సంవత్సరానికి ఒకసారి. అంటే మళ్ళీ ఇప్పుడు మన అంతమందికి పిల్లలకు అభిషేకం చేయాలంటే కష్టం అవుతుంది కదా. ఇప్పుడు మా అబ్బాయికి ఇంజనీరింగ్ కాలేజ్ సీట్ వచ్చింది మాతాజీ. ఇవాళ రేపు మినిమం ఎంత ఫీజు ఉంది ఇంజనీరింగ్ లో సుధా మాతాజీ? ఎంత పూరైనా ఇంజనీరింగ్ చదివించాలనుకుంటుండే, ఎంత ఫీజు కట్టాలో అడుగుదాం మాతాజీ. వాళ్ళు ఇప్పుడే కదా అడ్మిషన్, ఎంత ఉంది మాతాజీ? 1 lakh అబోనే ఉంటది. 1,00,000 రూపాయలు కొడుకు సంవత్సరానికి కడుతున్నప్పుడు మంత్లీ ఎంత అవుతుంది? 10,000 కడుతున్నాడు. కృష్ణుడికి ఇచ్చేవాడు భగవంతుడి ఇలా కథామృతం ప్రకారము. మరి కృష్ణుడికి మనం ఏమైనా సమర్పించాలంటారా వద్దంటారా? అది మన ఉంటారు కానీ గురుజీ, వాళ్ళని అందరిని గ్యాదర్ చేయాలంటే వేరే వాళ్ళు ఎందుకు, వాళ్ళకు అభిషేకానికి ఇది ఉన్నది. ఇప్పుడు ఏ ఇస్కాన్కి వెళ్ళండి, తిరుపతి వెళ్ళండి, తిరుపతిలో సపోజ్ ఎనీ సేవకు అభిషేకం ఇస్తే, సపోజ్ మీరు ఒక 10, 20 మంది, 30 మంది మనం పిలిచాం అనుకోండి, అందరికి అభిషేకం ఇవ్వాలంటే ఎంత టైం పడుతుంది? ఇవ్వచ్చు అంటారా? లేదు వాళ్ళు డ్రెస్ లో రారు, వాళ్ళ హస్బెండ్ ఇప్పటి నుంచి ప్యాంట్ ఎక్కిన వాళ్ళు ప్యాంట్ వేసుకొని మా వైఫ్ చేయి పట్టుకుంటారనేది మర్చిపోండి. ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ఇక్కడైనా అక్కడైనా అలా ఛాన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ధోతి ఆర్ పంచన కట్టుకోవాలా, అప్పుడు అభిషేకంకి రావాలా ప్రభుజీ. చేయి పట్టుకొని అనేది ఇప్పటి నుంచి అలవ్ చేయకండి, అది అసలు దాన్ని ప్రాక్టీస్ ని కూడా మనం స్లోగా మానిపించేయాలి ప్రభుజీ. ఖచ్చితంగా కట్టుకోవాలా, సాంప్రదాయ దుస్తుల్లో ఉండాల్సిందే తప్పకుండా. సాంప్రదాయ దుస్తుల్లో రావాలి. అట్లీస్ట్ ధోతి లేకున్నా వైట్ పంచ, ఏదో కలర్ది ఇష్టం ఉన్న కలర్ది కాదు, వైట్ పంచ కట్టుకొని
రావాలి మాతాజీ. మనం మొన్న కూడా మీటింగ్ లో చెప్పినట్టున్నా కదా మాతాజీ, అందరికి అభిషేకం ఛాన్స్ ఉండదని. సుధా మాతాజీ, అభిషేకం చూడొచ్చు కానీ చేయడానికి ఈసారి మనం అక్కడ ఫిజికల్ గా వచ్చినప్పుడు కూడా మీరు ఆ రోజు రాలేదనుకుంటా మరి చెప్పినా. అంతకుముందు కూడా ఇంతకుముందు మీటింగ్ లో కూడా చెప్పినా అనుకుంటున్నాను నేను. చెప్పిండ్రు గురుజీ, అభిషేకం ఇస్తే మీరు చెప్పిండ్రు గురుజీ. కానీ ఇక్కడ వాళ్ళు ఏంటంటే వాళ్ళందరూ వచ్చిన వాళ్ళందరికి మీరు చేపించిండ్రు కదా, వాళ్ళకి అదే ఆశ ఈసారి కూడా మరి చేస్తామని. ఈసారి చేంజ్ అయింది కదా అని చెప్పినా కదా, మళ్ళీ మనం అలా చెప్పొద్దు కదా అలా. చెప్పలేను కానీ చెప్తున్నా గురుజీ, వాళ్ళకి అట్లా ఆశ ఉంటది చెయ్యాలి. చేస్తే ఈసారి చెప్పాలి ఈసారి, ఎందుకంటే ఈ విధంగా ఉన్నది. అట్లీస్ట్ మనం ఎక్కడో ఒక దగ్గర కొన్ని మార్పులు చేయాలి కదా కదా. సో కాబట్టి అట్లీస్ట్ మనం అంత కమర్షియల్ కాకున్నా కూడా మనం 1116 అభిషేకానికి పెడదాం. అప్పుడు వాళ్ళు ఇది ఎందుకు పెడుతున్నామంటే వాళ్ళ కొరకే మాత్రం, భగవంతుడికి అంత సమర్పిస్తే వాళ్ళ ఫ్యామిలీకి కూడా మంచి జరుగుతుంది కదా. నెలకు 100 రూపాయలు ఇచ్చినట్టుగా వాళ్ళు ఆ భగవంతుడి వాళ్ళ హోల్ ఫ్యామిలీ పేరు మీద అట్లా అని చెప్పి ఒకటేసారి చేయాలా, అది కూడా స్ట్రిక్ట్ గా చెప్పాలా. పంచ మాతాజీస్ శారీ ప్రభుజీస్ ఖచ్చితంగా పంచ కట్టుకొని వస్తేనే, లేకుంటే అక్కడ ఓన్లీ మాతాయితో చేపించేద్దాం మనం అంతే. అక్కడ వాళ్ళు ఖచ్చితంగా తెచ్చుకోవాలి, లేకుంటే ప్యాంట్తో ఎక్కి అది ఇది చేయటము అలా పెట్టకూడదు మనం ఇప్పటి నుంచి. ఓకేనా ప్రభుజీ? ఏ టెంపుల్ కూడా ఉండదు. మనం అది కూడా ఈ యొక్క జనాల్ని కొంచెం తగ్గించడానికి కొరకు మీరు ఇస్కాన్ ఎనీ చిన్న దగ్గర కూడా, మన ఇస్కాన్లో కూడా చూడండి 1116 అయితే మనం ఏదో కమర్షియల్ అని కాదు కానీ ఫ్రీగా అయితే మాకు చెప్పాలి మీకు చెప్పాలి అంటారు. ఈసారి టికెట్ పెట్టిరండి, ఎందుకంటే అది భగవంతుడి సేవకు చాలా అవుతుంది కాబట్టి అదని చెప్పండి, అంతకంటే ఏం లేదు. సరేనా మాతాజీ ప్రభుజీ? హరే కృష్ణ గురుజీ. చెప్పండి ప్రభుజీ. టికెట్ పెట్టింది అనేది భగవంతుడి సేవ అనకుండా ఆ డబ్బు వల్ల ఆ డబ్బుని భగవంతుడి సేవకు వినియోగించడం వల్ల మీకు సుకృతి లభిస్తుందని చెప్పడం బాగుంటుంది అండి. నేనేం చెప్పిన ప్రభుజీ? భగవంతుడి సేవకు వినియోగిస్తుంది. ప్రతి ఒక్కరికి ఏంటంటే ఇది చేయడం వల్ల ఇంత లాభం వస్తుందంటేనే ఆలోచించే పరిస్థితులు అయినాయి గురించి. అవును, అదే చెప్పినా కదా ప్రభుజీ నేను ఇప్పుడు ఇందాక. మనం భగవంతుడి సేవకు ఆ డబ్బుని భగవంతుడి సేవకే కదా, భగవంతుని ఇప్పుడు హుండీలో వేస్తాము. దేని కొరకు పోతుంది అది? హుండీలో వేయడం వల్ల మనం భగవంతుని ప్రే చేస్తాం, స్వామిగో నేను నీ కొరకు సమర్పిస్తున్నా. ఇన్ రిటర్న్ సంథింగ్ బయట వాళ్ళకు మనం అట్లా కూడా చెప్పాల్సిన అవసరం లేదు. భగవంతుడు ఇప్పుడు ఒక కార్యం చేస్తున్నాం ప్రభుజీ, కార్యం వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా ఆ కార్యానికి ఏమవుతుంది అనేది. లేకుంటే అందరు నేను చేస్తా అంటారు వాళ్ళు. ఓకే ప్రభుజీ, సరే వాళ్ళు ఏ విధంగా ఎట్లయినా అనుకోని ప్రభుజీ, మనం ఇప్పటి నుంచి ఇది పెట్టినామంటే ఒకసారి ఈసారి ఇంట్రడ్యూస్ చేస్తాం మనం. తర్వాత వాళ్ళకు ఒక ఫ్యామిలీ అన్నప్పుడు దయచేసి ఒకటి ఇచ్చి 2-3 ఫ్యామిలీలు అని మాత్రం పెట్టకండి. ఒక ఫ్యామిలీ అంటే ఒక ఫ్యామిలీకి తిరుపతిలో ఒక టికెటే పోతారు కదా ప్రభు. ఆ టికెట్ మీద 300 రూపీస్ టికెట్ కొంటే వేరే వాళ్ళకి అలౌ చేస్తారా ప్రభు? సింపుల్ లాంగ్వేజ్, సింపుల్ గా. నేను ఒక టికెట్ కళ్యాణం తీసుకుంటే మా అబ్బాయిలనే కూడా రానియారంట, ఓన్లీ ఇద్దరిని అలౌ చేస్తారండి పెద్దోళ్ళని. ఏమంటారు జైని శ్రీనివాస్ ప్రభుజీ? నలుగురు అలౌ చేస్తారా? అంతే గురుజీ ఎవరుంటే వాళ్ళే, ఈవెన్ ఏది టాలీ కాకుండా ఆధార్ టాలీ కాకుండా ఏది టాలీ కాకుండా రిటర్న్ పంపించేస్తాం. మేము నలుగురం ఉంటే మేము టికెట్ తీసుకుంటే ఇద్దరిని పంపుతారా నలుగురిని పంపుతారు? నాకు గురుజీ కళ్యాణానికి ఇద్దరే, ఒకవేళ ఇద్దరు పిల్లలు ఉంటే ఇంకో టికెట్ తీసుకోవాల్సిందే. అంతే కదా ప్రభు, ఒక టికెట్ ఇద్దరే కదా. అంతే గురుజీ. మరి సింపుల్ గా ఇంత చేస్తున్నప్పుడు దీనికి మనం వాళ్ళని మోటివేట్ చేయాలి. అంటే మనం అడగమని చెప్పట్లేదు, ఎవరిని ఇన్వైట్ చేస్తారో దేర్ ఆర్ సర్వీసెస్. మిగతా అన్ని అర్చన అని మనకి ఏం వద్దు, ఇంకా ఇన్ని అన్ని 5,000-10,000 రూపాయలు కూడా మనకు అవసరం లేదు ఈసారి. ఎందుకంటే ఇవి కూడా అడగదలుచుకోలేదు, కానీ అభిషేకం అందరూ వచ్చి లైన్ కడతారని ఇది ఒకటి పెడదాం అనుకుంటున్నాను అంతే, వేరే ఏం అవసరం లేదు. వాళ్ళ ఇష్టం వాళ్ళకి. డబ్బులు కూడా ఎవరిని కూడా ఏం ఫోర్స్ చేయట్లేదు. భగవంతుడు ఏ విధంగా చేసుకోవాలో చేసుకుంటాడు కాబట్టి ఇది కొంచెం ఎక్కువ జనాల్ని కొంచెం అరికట్టడానికి కొరకు, అంటే కొంచెం తగ్గించడానికి కొరకు. చెప్పండి ప్రభుజీ. బద్రీనాథ్ లో మనం 4,700 రూపాయలు ఒక్క టికెట్ ప్రభుజీ, ఒక్కరికి. ఒక్కరికి, అది ఇద్దరికి కూడా కాదు. మంచిగా ఎగ్జాంపుల్ కూడా గుర్తు చేశారు ప్రభుజీ. అదే ఇద్దరికి కూడా కాదు, దంపతులకు కూడా కాదు అలో చేయలేదు వాళ్ళు. ఇండివిజువల్ రిక్వెస్ట్ చేసినా కూడా అది అభిషేకం చూడడానికి మాత్రమే. అసలు మామూలప్పుడు ఛాన్సే రాదంట కొందామంటే కూడా. 100 టికెట్లు, వరదలు 100 టికెట్స్ పర్ డే, 100 టికెట్స్ అవి లిమిటెడ్. అంటే ఈసారి మరి ఎందుకో మాకు భగవంతుడు మన అందరి ప్రేయర్స్ సాధన వల్లనో ఆ కాస్త అవకాశం వచ్చింది. అప్పుడు కూడా మనది లాస్ట్కి వెళ్ళిపోయింది మనం ఆలోచించడం వల్ల. 50 మంది తర్వాత వచ్చింది మనకు కూడా అది లాస్ట్ కి వచ్చిన. ఓకే, చాలా మంచి ఎగ్జాంపుల్ గుర్తు చేశారు ప్రభుజీ.
కేవలం చూడ్డానికి జైని శ్రీనివాస్ ప్రభు, చేయడానికి కాదు, చూడ్డానికి 4700 పర్ హెడ్. చూడ్డానికి అవును ఆ గురుజీ, అభిషేకం చూడ్డానికి. వింటున్నా గురుజీ. ఇందాక మా సుధామాత చెప్తుంది కదా, వాళ్ళు చూడ్డానికి. ఓకే, అప్పుడు అలా తీసుకొచ్చాం. మరి అలా తీసుకొచ్చినప్పుడు వాళ్ళ లోపల లాస్ట్ టైం ఫ్రీగా చేసాం, ఈసారి మనం కొంత కాంట్రిబ్యూట్ చేయాలనేది వాళ్ళ లోపల ఉంటే చేస్తారు, లేకుంటే రండి చూడండి అని చెప్తాం. మనం అభిషేకం చూస్తారు. చూడడానికే 4700 పెట్టినప్పుడు కళ్యాణం కూడా మనం కళ్యాణం వాడ చూడ్డానికే మనం వెళ్ళి మనం ఏమన్నా పూజారిలాగా మనం కళ్యాణం చేస్తాం అక్కడేమన్నా. నేనైతే చేయలేదు ఎప్పుడు. ఏమైనా అవకాశం వస్తే ఫ్యూచర్ లో చూద్దాం కానీ. సరే ప్రభుజీ, ఇప్పుడు ఆల్రెడీ నేనే చాలాసేపు మాట్లాడుతున్నాను, అది అడుగుదాం. సో ఇది అక్కడైనా ఇక్కడైనా కూడా ఒకటి మెసేజ్ రాస్తాం మనం, లేకుంటే దాంట్లోనే ఆ ఇన్విటేషన్ లో ఒక అభిషేకంతో ఒకటి యాడ్ చేద్దాం మనం. ఇక అంతకంటే ఎక్కువ ఎవరైనా ఇస్తా అంటే వాళ్ళ కెపాసిటీ బట్టి వాళ్ళ ఇష్టం. ఇప్పుడు నిన్న అర్చనమాత అనేది ప్రభుజీ ఇదని, సో దానికి అది మినిమం అభిషేకం కొరకు. మిగతా ఎన్నో సేవలు ఉంటాయి కాబట్టి భగవంతుడి కొరకు. సో ఇట్ ఈస్ ఫైన్, వాళ్ళు ఎంత ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. ఏమీ లేదంటే కూడా వచ్చి కూడా భగవంతుడు చూడొచ్చు, అన్ని కార్యక్రమం అటెండ్ చేయొచ్చు, ప్రసాదం కూడా మనం సర్వ్ చేస్తూ ఉంటాం, ఏం ప్రాబ్లం లేదు. సరే, నెక్స్ట్ సెప్టెంబర్ లో మనం ప్రభుపాది నెక్స్ట్ డే చేస్తలేం కాబట్టి ఫస్ట్ వీకా సెకండ్ వీకా చూసి ప్రభుపాద అపియరెన్స్ డే కూడా ఆ రోజు ప్రభుపాద అభిషేకము, ప్రభుపాద పుష్పాంజలి అవన్నీ చేద్దాం. మనం ఇంకొక రోజు చేద్దాం, ప్రభుపాద విగ్రహం కూడా మన దగ్గర ఉంది కాబట్టి అదే ఆ రోజు చూద్దాం. సెకండ్ సాటర్డే కానీ ఏదో ఒక రోజు మనం చూసి. సెకండ్ సాటర్డే ఏమొస్తుంది, ఎవరో ప్రోగ్రామ్ పెట్టినరా ఏందో నాకు తెలియదు. 7th ఏదో ఉందనుకుంటున్నాను నేను. 14th 14th వస్తుంది గురూజీ. 14th ఒకసారి అదే మళ్ళీ చూద్దాం మనం మళ్ళీ ప్రభుపాది. గురుజీ నాకు 15 గట్టి అట్లా అన్నట్లు ఉన్నారు నాకు. అది 15 అంటే మీది సండే కదా మాతాజీ. అట్లా అన్నారు. అదే మరి మీరు డిసైడ్ చేస్తే నాకు వేరే వాళ్ళు అడుగుతారు. మీరు డిసైడ్ చేస్తే వేరే వాళ్ళు పాపం ప్రభుజీ మా ఇంటికి రండి, మా ఇంట్లో ప్రోగ్రామ్ పెట్టమంటున్నారు. నేను మాతాజీ మీరు ఈ 2 డిసైడ్ రోజుల్లో చేస్తే మీకు చెప్తాను గురుజీ. వైష్ణవ్ ప్రభుజీని కలవట్లేదు ఫోను. వైష్ణవ్ ప్రభుతో మాట్లాడితేనే డిసైడ్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఆయన కుదరదంటే ఆ రోజు, లేకపోతే మనం చేసేసుకుందాం. మరి అలాంటప్పుడు మనది డిసైడ్ చేసి ప్రభుజీ మా గురువు గారికి చెప్పిండ్రు, మరి ఆ రోజు మీరు కూడా రండి. ఎన్నోసార్లు మీరు ప్రోగ్రామ్ పెట్టారు, నేనైతే రాలే కదా మాతాజీ కదా. మరి ఇంకా వాట్ ఈస్ ద ప్రాబ్లం? అంతే అంతే. మీకు ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి గురువు గారు చెప్పారు వస్తా అని. ఆయన సపోజ్ నాకు ఆ రోజు కుదరదంటే డేట్ మారుస్తా అంటే ఇట్ ఈస్ అప్ టు యూ. నేను చెప్తా గురుజీ. దాదాపుగా అదే ఫైనల్ చేసుకుందాం 15. నాకేం ఇబ్బంది లేదు మాతాజీ. మీరు ఓకే ఆయన కుదరదు ఇంకో డేట్ అంటే ఈ డేట్ నేను వేరే వాళ్ళకి ఇస్తాను, లేకుంటే ఆ 3 days హాలిడేస్ వస్తున్న ఒక టూర్ అన్న షార్ట్ టూర్ ఆర్గనైజ్ చేద్దాం అనుకుంటున్నాను. 3 days కంటిన్యూ హాలిడేస్, సెకండ్ సాటర్డే సండే మండే 3 రోజులు. ఆయనకు వేరే డేట్ కుదురుతుంది అంటే ఆ డేట్ ఆలోచిద్దాం. ఆ నెక్స్ట్ వీక్ మీ ఇష్టం. ఈ 3 రోజులు మంచి ఏదైనా యాత్ర తీద్దామని అనుకుంటున్నాను. మీరు చెప్తే వైజాగ్ మొన్ననే రోజా మాతాజీ వాళ్ళు ఆహ్వానించారు ప్రభుజీ రండి అని. 3 days మోర్ దాన్ సఫిషియంట్. వైజాగ్ శ్రీకాకుళం దానికి కూర్మ గ్రామం వెళ్ళాలి గురించి అటు నుంచి అటు. అదే ప్రభుజీ, దానికి మనం ఫ్రైడే బయలుదేరినామా, సాటర్డే సండే మండే మళ్ళీ ట్యూస్డే డ్యూటీస్కి వెళ్ళేటట్టు, లేకుంటే 2 days కూడా చాలంట. సాటర్డే సండే చేసుకొని రావచ్చు మనం లో బడ్జెట్ లో, తక్కువలో. మనం ఎవరు టికెట్ వాళ్ళు చేసుకుంటారు మాతాజీ వాళ్ళు. అందుకే మీ ఒక సండే కొరకు మళ్ళీ మిగతా ఆ డేస్ కూడా ఇది అవుతుంది కాబట్టి సెకండ్ సాటర్డే మరి కావాలంటే ఆ రోజు ప్రభుపాది కూడా మనం చెప్తాను గురుజీ. సరే చూడండి కదా, అంటే చెప్పేది ఏముంది మీరు ఆలోచించుకోండి. అందరు కలిసి ఒకేసారి అయిపోతేమో బెటర్ ఉంటదని అనుకుంటున్నాము. కుదరకపోతే మనం చేసేసుకుందాం అట్లా. సరే, నాకేమి ఇబ్బంది లేదు మాత. మీరు ఆ 3 days నేను చాలా అద్భుతంగా భక్తుల కొరకు ఉపయోగించాలండి అంతే. సరేనా? చూడండి 3 days హాలిడేస్ వస్తే అందరికి హాలిడేస్, స్కూల్ వాళ్ళకి ఇట్లా అందరికి హాలిడేస్. ఒక టూర్ అన్న ఆర్గనైజ్ చేద్దాం మరి అనుకుంటున్నాను మీరు చెప్తే. సో ఓకే, ఇది ఇంకేమైనా ఉన్నదా ప్రభు? నేను చెప్పాను. సో అవుట్ స్టేషన్ నుంచి ఎవరైతే వస్తున్నారో దయచేసి ముందే చెప్పండి. వాళ్ళకి మన రూమ్స్ అది మనం ఆలోచిద్దాము. ఓకే, ఎప్పుడు వస్తారు ఏం కథ, నిజామాబాద్ కానీ ఇంకా వనపర్తి నుంచి కానీ వాళ్ళు. ఓకే, మీరు మార్నింగ్ బయలుదేరి 1 day ముందైతే మనం ఇక్కడ ఏం చేయట్లేదు కాబట్టి మార్నింగ్ బయలుదేరి మధ్యాహ్నం వరకు వచ్చేయండి. ఆ రోజు నైట్ ఇక్కడ ఉంటా అంటే ఆ రూమ్స్ మనం వాళ్ళతో రిక్వెస్ట్ చేసి చెప్దాము. నెక్స్ట్ డే మార్నింగ్ హ్యాబిట్స్ ఇస్కాన్ లో ఉంటుంది ప్రభుపాది, ఈవినింగ్ సికింద్రాబాద్ ఇస్కాన్ లో ఉంటుంది. నెక్స్ట్ డే మహేంద్ర హిల్స్ మహారాజ్ దగ్గర జన్మాష్టమి చేస్తున్నారు. ఇక మీరు ఏదైనా అటెండ్ చేయొచ్చు. ఓకే ప్రభుజీ,
ఇంకేమన్నా మీ సజెషన్స్ లేకపోతే ఇంకేమైనా చెప్పేది ఉంటే చెప్పండి. అభిషేకానికి ఓకేనా ప్రభుజీ? లేకపోతే మీరు కూడా చెప్పొచ్చు, నేను చెప్పడం కాదు. అది పెద్ద ఎక్కువ అమౌంట్ కూడా కాదనుకుంటున్నాను, 1116. అది పెడితే మినిమం ఎవరైనా చేయొచ్చు అని ఆలోచన. ఇంకా దాంట్లో మీరు ఏదైనా చెప్తే, లేదు ప్రభు ఫ్రీగానే పెడదామంటే మీ ఇష్టం. నేను ఆ డబ్బులు తీసుకొని నేను చేసేది ఏముండదు. లే ప్రభు గంట అయినా పర్వాలేదు ప్రభు పెడదామంటే కూడా ఓకే, నాకేం ఇబ్బంది లేదు. అరే మీ మాట ధిక్కరించినట్టు అట్లేం లేదు. మీరు లేదు ప్రభు అందరికి ఫ్రీగా పెడదామంటే కూడా ఓకే, మీ ఇష్టం. ఆ డబ్బులు నేనేం తీసుకునేది ఉండదు, చేసేది ఉండదు. ఎవరికైనా ఏమైనా సజెషన్ చేసేది ఉంటే చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ. ఇంకొక చెప్పండి విషయం ప్రభు. ప్రభుజీ, చెప్పండి. పోయినసారి ఏమైందంటే ఈ అభిషేకం కోసం మిల్క్ తెస్తున్నాం ప్రభుజీ ఆల్రెడీ మేము. అవును. అయితే అనుకోకుండా సడన్ గా కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆవు పాలు తీసుకొస్తున్నారు వాళ్ళు కూడా అభిషేకం ఓకే. కోసం అని చెప్పి. ఆల్ ఆఫ్ సడన్ గా తీసుకొచ్చేటప్పటికి ఏమైతుందంటే అలా పోస్తే ఏమైందంటే మనము ఎక్కువైపోతుంది క్వాంటిటీ మనం ప్రపోర్షనేట్ గా అన్ని కలుపుతాం కదా ప్రభుజీ. కరెక్ట్. పోయొద్దు ప్రభుజీ ఈసారి నుంచి. అది మరి దాంట్లో ఎవరైనా తెచ్చినట్టయితే కనీసం ముందు ముందే ఇన్ఫార్మ్ ఇన్ఫర్మేషన్ చేయాలి ప్రభుజీ. దాంట్లో కల్పం ప్రభుజీ. ఆ పాలు లేకపోతే ఏమైతుందంటే ఎవరు అది తెచ్చినా పాలు కల్పం ప్రభుజీ ఇప్పటి నుంచి. అక్కడ కావాలంటే మరి ఇక అది ఏమైనా వెయిట్ చేసి కీర్లనా లేకపోతే ఏం చేద్దామని తర్వాత, కానీ మనం ఏదైతే అనుకున్నాం అందుగురించే టోకన్స్. ఇప్పుడు టికెట్స్ ఎవరు ఇప్పుడు ఫ్రీగా అంటేనేమో ఇక మనం కౌంట్ చేయలేము, ఇక అక్కడ ఎంత అయితే అంత ఉంటది. మన టికెట్స్ అనుకోండి ఇంతమందికి ఇలా అనేది మనకు ఒక క్యాలిక్యులేషన్ ఉంటది. లేదు ప్రభుజీ అందరికి ఫ్రీగా పెడదామంటే మీ ఇష్టం. నేనేం దాంట్లో రిజిడ్ గా లేను, నాకేం పెద్ద ఇది లేదు ప్రభుజీ. 50 టికెట్లు పోతే 50,000 వచ్చి మరి నేనేం చేసేది ఏముండదు అక్కడ. మీ ఇష్టం, అందరి ఒపీనియన్. హరే కృష్ణ. ఏంటి ప్రభుజీ ఎవరు సమాధానం ఇంతమంది? ఓకే అందరూ జస్ట్ హరే కృష్ణ వినడానికి ప్రభుజీ. వచ్చారు మీరు చెప్పింది అనిపిస్తుంది రీజనబుల్ గానే ఉంది హరే ప్రభుజీ. కృష్ణ. 1116 పెట్టడం అనేది అది రీజనబుల్ గానే ఉంది మరి. ఓకే. ఆ, మరి మిగతా వాళ్ళ చెప్పండి ఒపీనియన్ ప్రభు. ఏంటంటే డాక్టర్ అందరు ప్రభుజీ, చెప్తే బాగుంటుంది. డాక్టర్ రాకేష్ ప్రభుజీ. అంటే ఇప్పుడు టికెట్ చార్జెస్ మెసేజ్ మంచిగా పోదు అనుకుంటా ప్రభుజీ కొత్త వచ్చే డివోటీస్ కి. అయితే ప్రభుజీ ఆల్రెడీ ఉన్న డివోటీస్ ఒకవేళ ఇట్లా టికెట్ పెడితే ఇప్పుడు కొత్త ఎవరైతే వస్తారో ఆ ప్రోగ్రామ్ కి వాళ్ళ లోపల కరెక్ట్ ఇంప్రెషన్ పోదేమో అనిపిస్తుంది నాకు. లే అంటే ప్రభుజీ ఓన్లీ ప్రతి టెంపుల్ కు కాదు ప్రభుజీ, ప్రతి టెంపుల్ కి వెళ్తే అర్చన అంటే టికెట్ తీసుకుంటారు, అభిషేకం టికెట్ తీసుకుంటారు. దాంట్లో ఏమైనా కొత్తగా ఏముంది ప్రభుజీ ఇంప్రెషన్? అభిషేకం కదా, మామూలు దర్శనానికి కూడా టికెట్ అంటే ప్రాబ్లం. ఇప్పుడు ఏదైనా మీ ఇంటి దగ్గర అమ్మవారి టెంపుల్కి వెళ్తారు ఫ్రైడే రోజు, అర్చన చేయించుకోవాలని మీకు అనిపించింది. పూజారి ఏమంటాడు, సార్ కొంచెం అక్కడ టికెట్ తీసుకోనండి సార్, చేస్తాను సార్ అంటాడు. సింపుల్ లాంగ్వేజ్ కదా ప్రభు, ఏముంది దాంట్లో? అంటే మనకు 500 మంది వచ్చారు అనుకో ప్రభు, 500 మందికి అభిషేకం చేయించాలంటే ఒక్కరికి ఇచ్చినా అందరికి ఇవ్వాల్సిందే, రండి రండి అని చెప్పేసి. అప్పుడు ఏం చేస్తాం మనం చెప్పండి, ఎలా కంట్రోల్ చేస్తాం వాళ్ళందరినీ? లాస్ట్ కి వచ్చిన వాళ్ళు కూడా అభిషేకాన్ని పిలవాలా, స్టేజ్ మీద అభిషేకం చేపియాలా. ఈవెన్ 11, 12 అయినా కూడా ఈసారి అందరిని పిలువమంటున్నా, 10 మందిని పిలువమన్నా. 10 మందికి మనం అభిషేకం చేయాలని సపోజ్ మీరు అందరికి మన అందరి సమిష్టి కృషి వల్ల 500 మంది వచ్చారు అనుకోని, 500 మందికి అభిషేకం చేయించాలంటే క్వాంటిటీ మనకి ఎలా తెలుస్తుంది ప్రభు? అందుకోసం ఓల్డ్ డివోటీస్ కి మాత్రమే, రెగ్యులర్ డివోటీస్ కి మాత్రమే ఇవ్వండి ప్రభుజీ. దాంట్లో అందరికీ ఏం లేదండి. ప్రభుజీ ఓన్లీ రెగ్యులర్ డివోటీస్ కి మాత్రమే ఇవ్వండి ఛాన్స్, అందరికి ఇవ్వకండి. ఓకే. రెగ్యులర్ డివోటీస్ అంటే అందరు దాదాపు డివోటీస్ ఆల్రెడీ పైసలు పే చేసిన వాళ్ళే కదా, వీళ్ళకి ఎట్లయినా ఇస్తాం. ఇప్పుడు మన రెగ్యులర్ డివోటీస్ ఎవరైతే ఉన్నారో దాదాపు అందరు ఇచ్చిన వాళ్ళే కదా ప్రభుజీ. వేరే వాళ్ళు కొత్త వాళ్ళు చేయాలనుకుంటారు ప్రభుజీ. ఇప్పుడు మీరే తీసుకొచ్చారు, రాకేష్ నువ్వు నాకు కూడా చేయాలని ఉంది రాకేష్ అంటే అప్పుడు ఏం చేస్తావు అని అంటాడు మీ ఫ్రెండే, డాక్టర్ సాబ్ వస్తాడు, ఇంకో డాక్టర్, నేను కూడా చేయాలనుకున్నా రాకేష్ అంటే, లేదు మా దగ్గర రెస్ట్రిక్ట్ చేసిరు పోయి ఓన్లీ డివోటీస్ కోవాలి. ఇదేంది ఈ సిస్టమ్ ఏంది రాకేష్ అంటే, మేము డివోటీస్ కాదా ప్రోగ్రామ్కి వచ్చి మాకు కూడా చేయాలనిపిస్తుంది, మాకు ఇయ్యారా ఛాన్స్ అంటే అప్పుడు మీరు ఏం రిప్లై ఇస్తారు? మీరు వచ్చి నన్ను రిక్వెస్ట్ చేస్తారు, గురూజీ కొంచెం మా ఫ్రెండ్ ఓకే రాకేష్ ఫ్రెండ్ పంపిస్తా. మిమ్మల్ని చూసి మా జైని శ్రీను, గురూజీ నేను వనపర్తి నుంచి ఒక ఇద్దరు వచ్చారు ప్రభు మా ఫ్రెండ్స్, వాళ్ళు కూడా అభిషేకం కొంచెం అలౌ చేయండి అంటారు. లేదు అరే రాకేష్ వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చారు కదా ప్రభు, మరి మా ఫ్రెండ్స్ ఏం చేశారు ప్రభుజీ, అప్పుడు ఏం ఎట్లా డీల్ చేయమంటారు ఒకసారి రాకేష్ ప్రభుజీ? వాళ్ళు ఏమైనా డొనేషన్ ఇస్తే నేను కూడా ఇప్పిస్తా ప్రభు, మా వాళ్ళు కూడా ఇప్పియండి ఛాన్స్ అంటారు అనుకోండి, వాళ్ళని ఎలా మనం చెప్పాలి? లేదు జైని శ్రీనివాస్ అంటే, లేదండి ఇది ఓన్లీ భక్తులకే ఛాన్స్ ఇస్తున్నాడు మా గురూజీ. అరే మేము కూడా భక్తులం కదండి, మీకు తెలియదా? మరి మాకెందుకు ఛాన్స్? మేము భక్తులం అంటే వేరేలాగా ఎట్లుంటారు? లేలే మా జూమ్లో వచ్చేటోళ్ళకి ఇస్తున్నారు అంటే అప్పుడు ఇంకా ఆ ఇంప్రెషన్ ఎట్లా ఉంటుంది? జైని శ్రీనివాస్ ప్రభు ఎలా ఉంటుంది ఆ ఇంప్రెషన్? ఇక అది ఎవరైనా తీసుకునే దాన్ని బట్టి ఉంటది గురుజీ.
లేదు ఆయా ప్రభుజీ. సందర్భంలో తీసుకునే వాళ్ళని బట్టి వ్యక్తులను బట్టి ఉంటది గురుజీ. ఇప్పుడు మనం తిరుపతికి వెళ్తాం, ఒక్కోసారి ఏదైనా సేవ అంటే 100 కాడ 1000 పెట్టి కానీ తీసుకుంటాం కదా గురుజీ. అది పాజిటివ్ గా తీసుకుంటే అట్లా, నెగిటివ్ గా తీసుకునేటోళ్ళని మనం ఏం చేస్తాం చెప్పండి. ఆల్రెడీ మనం చూసి ఇంప్రెస్ అయ్యి వస్తారు కాబట్టి 1000 రూపాయలు పెద్ద లెక్క పెట్టరని నేను అనుకుంటున్నా గురుజీ. ఇప్పుడు ఎనీ సేవ ఎక్కడికి వెళ్ళినా ప్రభుజీ, పలానా ఇప్పుడు ఇస్కాన్ కు 1000 మంది వస్తారు. కొందరు ఓన్లీ దర్శనానికి వస్తారు, సాయంత్రం రాత్రికి వచ్చేటోళ్ళు అక్కడ కూడా చూడడానికి వస్తారు. లేదా పర్టికులర్ అభిషేకం అంటే ముందే బుక్ చేసుకుంటారు, అప్పటికప్పుడు ఛాన్స్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, అయిపోయినాయి అంటారు. ముందే బుక్ చేసుకుంటారు వాళ్ళు. సరే ఓకే, అభిషేకానికి వెల్ ప్రిపేర్ అయ్యి మెంటల్ గా వస్తారు. కొందరు ఇస్కాన్ అంటే అక్కడ కూడా ఛాన్స్ దొరుకుతుంది కదా, మనం పోయి టికెట్ తీసుకొని అభిషేకం చేద్దాం అనుకుంటారు. అప్పుడు వాళ్ళకి ఏం చెప్తాం మనం, మన డివోటీస్ అంటే? చెప్పండి రాకేష్ ప్రభుజీ, మీ ఫ్రెండే వస్తారు, ఎవరైనా వస్తారు, అభిషేకం లేదు ఓన్లీ మా జూమ్ లో ఉన్న. మరి జూమ్ ప్రోగ్రామ్ అయితే మమ్మల్ని ఎందుకు పిలిచారు ప్రభుజీ? మాకు కూడా అవకాశం ఇస్తే బాగుండేది కదా, చెప్పండి. కాబట్టి ఏమంటారు రాకేష్ ప్రభు? అంటే నేను జస్ట్ నా పొట్టి పండబెట్టి చెప్తాను అట్లా తిని ముఖం. ప్రభుజీ మీ మ్యూట్ ఆన్ ఉంది. జైని శ్రీనివాస్ ప్రభుజీ మీరు ఆన్ ఉంది మీది. ఎప్పుడైనా మనం పర్సనల్ గా మాట్లాడితే ఆఫ్ చేసుకోవాలి. ఏమంటారు బలరామ కృష్ణ ప్రభుజీ, మీరు ఉన్నారా ఇంతకు ఆన్లైన్ లో? హరే కృష్ణ గురుజీ, ఉన్నా గురుజీ, ఉండనియండి గురుజీ. 1116 అనేది ఓకే ఓకే గురుజీ. నెగటివ్ ఇంప్రెషన్ ఏమైనా వస్తుందా అని నేను అనుకుంటున్నాను. రాదు కదా ఏం రాదు నెగటివ్. గురుజీ రమణారావు ప్రభుజీ 100% నెగటివ్ ఫీలింగ్ వస్తుంది ప్రభుజీ. గురుజీ ఎందుకు ప్రభుజీ? ఇది పూర్తిగా ఒక కమర్షియల్ టచ్ లో అవుతుంది గురుజీ. అది మనం భక్తులని ఇన్వైట్ చేసి మన గ్రూప్ లో ఎక్కువ మంది కలుపుకోవాలి అన్న ఫీలింగ్ నిజంగా కనుక మన మనసులో ఉంటే ఇలాంటి కార్యక్రమం ఇలా చేపట్టకూడదు. అట్లా కాదు ప్రభుజీ, అట్లాంటప్పుడు అభిషేకం ఎవరితో చేయించారు? 500 మంది వస్తారు, 500 మందితో చేస్తే రాత్రి 1 గంట వరకు అభిషేకం అవుతుంది కదా ప్రభుజీ. 500 మంది వస్తారు అనుకోవడం, అంత ఎక్కువ మంది వస్తారని నేను అనుకుంటలేదు గురుజీ. మీకు తెలియదు ప్రభుజీ లాస్ట్ టైం ఎంత మంది వచ్చారు ప్రభు జన్మాష్టమికి? ఒకవేళ వచ్చినా కూడా గురుజీ ఇంత అంటే మనం ఇప్పుడు ఏంటంటే హరే కృష్ణ గురుజీ, దండోత్ ప్రణామం. చాలా మంది వచ్చారు గురుజీ. లాస్ట్ టైం మనకు చైర్స్ కూడా సరిపోలేదు, అసలు అంత మంది వస్తామని ఎక్స్పెక్ట్ అంటే మా ప్రభుజీ సెకండ్ సాటర్డే ప్రోగ్రామ్ ని ఐడియా తీసుకొని అంత అనుకుంటున్నారేమో తెలియదు. కానీ గురుజీ అయినా అంతమంది వస్తే ఎలా మనం హ్యాండిల్ చేస్తాం అలాని? అంటే గురుజీ వచ్చే వాళ్ళందరూ కూడా భక్తితో వస్తున్నారు. మనం 1116 అని పెట్టామంటే మాత్రం అది ఖచ్చితంగా ఒక కమర్షియల్ టచ్ లా కనబడుతుంది గురుజీ. అది అన్ని టెంపుల్స్ లో పూజలు అట్లాంటి లేని ప్రభుజీ, ఫ్రీగా పెడతాము, కానీ ఎవరికి ఎలా మనం చేస్తాం? ఎవరికి ఇప్పుడు వాళ్ళు ఎలా మనం అభిషేకం ప్రొవైడ్ చేస్తాం? దాన్ని మనం ఎలాగానే ఆలోచించాలి, కానీ దాన్ని ఎలాగ మనం దాన్ని హ్యాండిల్ చేయాలి అని ఆలోచించాలి. కానీ ఒక 1116 పెట్టి సరే 1116 అభిషేకం ప్రభుజీ దర్శనం పెట్టట్లేదు కదా. దర్శనం వీఆర్ ఫ్రీ, ప్రసాదం ఫ్రీ, ఎవ్రీథింగ్ ఫ్రీ. అభిషేకం స్పెషల్ కేసు. ఒక ఫ్యామిలీ అభిషేకం చేయాలా? సపోజ్ ఒక ఫ్యామిలీ కళ్యాణం యాదగిరిగుట్ట వెళ్తారు ప్రభుజీ, కళ్యాణం చేయించుకోవాలంటే యాదగిరిగుట్ట ఫ్రీ కాదు కదా, భగవంతుడి దగ్గర చేయడంలో ఏముంది? నాకు అట్లా అనిపిస్తుంది. మీరు అనుకున్నట్టుగానే 1116 అందరూ కట్టారు అనుకోండి, అప్పుడు ఎలా హ్యాండిల్ చేస్తారు? ఒకసారి చూద్దాం ప్రభుజీ. 1116 కాదు ప్రభుజీ, 1116 ఈ రోజు అనౌన్స్ చేద్దాము, మీరు చూడండి ఎంతమంది వస్తారు అనేది. అప్పుడు మనం అరేంజ్ చేయొచ్చు ప్రభుజీ. ఇప్పుడు 500కు అప్పుడు పాలు దొరకవు, నెయ్యి దొరకదు, ఏం దొరకదు. 500 కాదు 1000 వచ్చినా ప్లానింగ్ ఉంటది కాబట్టి అరేంజ్ చేయొచ్చు ప్రభుజీ. అప్పటికప్పుడు మనం అరేంజ్ చేయలేము, పాలు అరేంజ్ చేయలేము, ఏం అరేంజ్ చేయలేం కదా. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామం ప్రభుజీ. ఫాస్టింగ్ ఉండి డ్రెస్ కోడ్ లో వచ్చిన వాళ్ళకని రిస్ట్రిక్ట్ చేయండి ప్రభుజీ. మాతాజీ ఫాస్టింగ్ ఎవరైతే ఉంటారో ఉండి డ్రెస్ కోడ్ లో వచ్చిన వాళ్ళకి అని రిస్ట్రిక్ట్ చేయండి ప్రభుజీ. అట్లా అయితే మనకి కంట్రోల్ వస్తుంది. డ్రెస్ కోడ్ ఆల్రెడీ చెప్పారు. డ్రెస్ కోడ్ ఎట్లా? కంపల్సరీ డ్రెస్ కోడ్ ఉంది కదా మాతాజీ. అభిషేకం అంటే ఫాస్టింగ్ అందరు ఉండరు కదా ప్రభుజీ. ఫాస్టింగ్ అనేది మనం పెడితే అది కొంచెం భక్తిలాగా ఉంటుంది కదా ప్రభుజీ. ఓకే, ఫాస్టింగ్ ఉన్న వాళ్ళకు నా ఒపీనియన్ చెప్తున్నాను ప్రభుజీ. మంచిదే మాత, ఏదో ఒకటి నోపరం, మనకేం పెద్ద పైసలతో పెద్ద అవసరం లేదు మనకు. ఇప్పుడు అందుకొచ్చి ఇన్విటేషన్ లో కూడా ఏం ప్రింట్ కూడా చేయించాలి. లాస్ట్ టైం అన్నా అర్చన 516 జనరల్ గా మా ప్రభుజీ నెగిటివ్ అంటున్నారు, కానీ ఇప్పుడు ఇస్కాన్ ఎనీ టెంపుల్ కన్స్ట్రక్షన్ చేయాలా? ఆ టెంపుల్ కి ఏం చేయాలి మరి? డబ్బులు, టెంపుల్ మెయింటైన్ చేయాలా? ఏం చేయాలి ప్రభుజీ? ఇప్పుడు ఇస్కాన్ టెంపుల్లో
ఎవ్రీడే అన్నదానం జరుగుతూ ఉంటది. సో వేర్ దే విల్ గెట్ దట్ అమౌంట్? ఎవ్రీడే ద ప్రోగ్రామ్ కు అలా అసలు టెంపుల్ మెయింటెనెన్స్ లాట్ ఆఫ్ హ్యూజ్ మనీ దే విల్ ఇన్కర్ ద ఎక్స్పెండిచర్. ఫ్రమ్ వేర్ దే విల్ గెట్? కానీ మనకైతే ప్రభుజీ అవసరం లేదు, మనం ప్రాబ్లం ఫ్రీ ఎక్కడ కూడా పెడదాము. ఫ్రమ్ వేర్ దే ప్రాబ్లం విల్ గెట్? ఎక్కడ వస్తుంది అంటే మనకి టెంపుల్ అనేది ప్రభుజీ అందరు వాళ్ళే వెళ్తుంటారు. ఇది మనది అవును కాంగ్రిగేషనల్ ప్రోగ్రామ్ కాబట్టి మనం ఇన్వైట్ చేస్తేనే వస్తారు కదా ప్రభుజీ. అవును. అదొక్కటే మనకి రీజన్ అంతే. ఇక్కడ ఎందుకు అది కూడా లేకపోతే 116 కూడా ఇవ్వచ్చు మాతది. అది కట్టిన వాళ్ళు నలుగురన్న వస్తారు. సరే ఇప్పుడు మీరు అన్నట్టుగా అదే పెడదాం, మనకేం పెద్ద ఆల్రెడీ అట్లా అని అభిషేకానికి కాదు స్పాన్సర్ ప్రభుజీ, అన్ని నేను స్పాన్సర్ అన్నట్టని వచ్చాయి, నో కాదు. ప్రాబ్లం. మీరు డిసైడ్ చేయండి కానీ జస్ట్ ఇప్పుడు రమణ ప్రభు ఎట్లా కంట్రోల్ చేయాలంటే ఇలా చేయొచ్చు కదా అని ఒక సజెషన్ అంతే ప్రభుజీ. అంటే గురూజీ నేను అంటేదంటే మీరు చెప్పినట్టుగా ఒక 116 అన్నారు అనుకోండి గురూజీ. సో మనకంటే ఎంతమంది వస్తారు అని తెలియడానికి అని మాత్రమే అనుకుంటే కనుక నిజానికి అదే లెక్క అవును అని ప్రభుజీ. మనం కనుక దాన్నే అంటే బేస్ చేసుకోవాలనుకుంటే మీరు 116 పెట్టండి. 116 పెట్టడం వల్ల ఏం అవుతుందంటే అది ఓకే 116 ఎంతమంది కట్టారో వాళ్ళకి మనం అభిషేకం చేయిస్తాం అన్నప్పుడు 116 కడతారు, అభిషేకానికి ఎంతమంది వస్తారో తెలుస్తుంది. మనం అంతమంది చేత మనం ఎన్ని పాల ప్యాకెట్లు తేవాలి ఏంటి అనేది దాన్ని బట్టి తెలుస్తుంది. 1116 అనేది అది ఎక్స్ట్రాడినరీ అమౌంట్ గురూజీ. అది ఈ అది రోజులు ఎక్స్ట్రాడినరీ అంటే సరే ప్రభుజీ, ఫ్రీగా పెడదాం ప్రభుజీ. ఆ కండిషన్ తోని మీరు అలా ఆలోచించారంటే నేను నా యాంగిల్లో ఇందాక చెప్పా, మన పిల్లలకు ఒక కాలేజీకి కానీ వాళ్ళకు గురూజీ ఒక మన ఫ్యామిలీ ఒక పిక్చర్ కి వెళ్తే ఒక ఎక్కడికి వెళ్ళినా కూడా అయితే ఇప్పుడు మాతాజీ కండిషన్ బాగుంది ప్రభుజీ, రూపాయి అవసరం లేదు ప్రభుజీ, 1000 అసలు 116 కూడా అవసరం లేదు. అదే కాదు దాంట్లో గురూజీ. మెయిన్ మెసేజ్ కానీ రాద్దాము. బాగుంది. కానీ మీరు ఇందులో ఎందుకంటే చెప్పిన మనకు ఇన్నర్ మీనింగ్ పంచామృతం ఒకటి స్పాన్సర్ బాగుంది. ఉంది, ప్రసాదం స్పాన్సర్ ఉంది కాబట్టి అన్ని స్పాన్సరే ఇక్కడ కదా గురూజీ. శాస్త్ర విధంగా ఏంటంటే ప్రభుజీ, మీకు తెలియక ఇప్పుడు నేనున్నా అనుకోరి 100 మందికి కూడా చెప్తాను ప్రభుజీ, మన కష్టాయితం పొద్దున మీరు లెక్చర్ విన్నారో లేదో నాకు తెలియదు. మనము భగవంతుని మన పుత్రుడు అనుకున్నప్పుడు నా కొడుకుకు నేను ఇప్పుడు నా కాలేజీ కొరకే ఎవ్రీ ఇయర్ నేను 1,50,000 అంటే ఒక్కొక్క అబ్బాయికి 6 లక్షలు నేను ఖర్చు పెడుతున్నాను. వాడి కాలేజ్ అయిపోయే లోపల 7-8 లక్షలు బస్తో కలిపి ఖర్చు పెడుతున్నప్పుడు నేను నా కృష్ణుడిని నా కొడుకు అనుకున్నప్పుడు సంవత్సరానికి 1,000 రూపాయలు నేను నా కృష్ణుడికి ఖర్చు పెట్టకపోతే నేను ఏం చేస్తున్నట్టు? నేనైతే గురూజీ ఇదే ఎక్స్ప్లెయిన్ చేస్తా ప్రభుజీ, కమర్షియల్ అది కాదు. నువ్వు భగవంతుని అనుకో, మా ఇంట్లో మేము చేసుకుంటాం కదా ప్రభుజీ, మీ ఇంట్లో పెట్టుకుంటే మీరు సాధు సాంగత్యం, సాధులు అక్కడ ఉన్నవాళ్ళు వస్తారు, వాళ్ళు అందరు వస్తారు. అందరికి సపోజ్ ఒక 500 మంది వచ్చారు, 500 మందికి మీరు మీ ఇంట్లో పిలిచి భోజనం పెట్టగలుగుతారా? పెట్టలేరు. మీ ఇంట్లో అభిషేకానికి 500 మంది చేయగలుగుతారా? సో వాట్ ఈస్ ద ప్రాబ్లం? ఫోర్స్ ఏం లేదు కదా, ఇట్ ఈస్ వాలంటీ. ఎస్ నేను పెట్టగలుగుతాను, మిగతా వాళ్ళు చూడగలుగుతారు, మిగతా వాళ్ళు ప్రసాదం దే కెన్ టేక్. ఇప్పుడు మనం మాతయ్య చెప్పినట్టు అదే కండిషన్ పెడదాం, నో ప్రాబ్లం. కానీ మీరు అన్నట్టుగా ఒక 10,000 20 మన ఇస్కాన్ లో అయితే 10,000 ఉంటది మినిమం అభిషేకానికి, 5,000 కూడా ఛాన్స్ తెలియదు నాకు తెలియదు. మినిమం 5 అయితే 5 ఏంటి ఎబో ఉంటది. ఇది కూడా ఏంటంటే ప్రభుజీ మీరు అన్నారు కదా కమర్షియల్, ప్రతి కోర్సుకు 10. ఇప్పుడు మీరు కూడా ఏదో కోర్సు జాయిన్ అయ్యారు కదా ప్రభుజీ, అది ఫ్రీ కూడా ఉండొచ్చు. ఏమైనా పేమెంటా ఫ్రీ ప్రభుజీ కోర్సు? పేమెంట్ గురించి పేమెంట్ వాడు ఎవడు అట్లా ఎందుకు చేస్తున్నాడు ప్రభుజీ? పేమెంట్ ఫ్రీగా చెప్పొచ్చు కదా. వాడు బిజినెస్ గురు కదా గురూజీ. వాడు బిజినెస్ మన కరెక్ట్, బిజినెస్ వెరీ గుడ్, వెరీ గుడ్ మన ప్రభుజీ. బిజినెస్ కాదు. మన ప్రతిది వారం రోజుల ప్రచారంలో కోచింగ్ అయినా భాగం. మనం డబ్బులు కడుతున్నప్పుడు మరి మనము ఇయర్ లాంగ్ మనం కోర్స్ నేర్చుకుంటున్నాం కదా ప్రభుజీ. ఆర్ వి పేయింగ్ ఎనీథింగ్ ప్రభుజీ? ఎవరికి పే చేస్తలేదు. మన ఇస్కాన్ కూడా కండక్ట్ చేస్తుంది, ఏం డబ్బులు అడగదు. అందరూ ఇస్కాన్ లో ఉన్న ప్రతి భక్తుడు కూడా ఫ్రీ ఆన్లైన్ కోర్సులు, కొంతమంది పేమెంట్ తీసుకుంటున్నారు ఎందుకంటే ఆ మెయింటెనెన్స్ కు దానికి. మాక్సిమం మంది ఫ్రీ చేస్తున్నప్పుడు నాకు ఇంత నాలెడ్జ్ వచ్చినప్పుడు అంటే నేను ఎందుకు భగవంతుడికి ఎవరికూ పేమెంట్ చేయట్లేదు? సో లెట్ మీ డూ సమ్ ఆఫరింగ్ టు కృష్ణ. కాదు గురూజీ, నేను అనేది ఏంటంటే గురూజీ, మనం ఈ సేవ ఈ అవకాశం అందరికీ కల్పించాలని ఒక సదుద్దేశంతో చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది. లేదు ప్రభుజీ, అభిషేకం అందరికీ కాదు, అందరికి కల్పిస్తాము. అందరూ కూడా వాళ్ళ వంతు కష్టార్జితంలోంచి ఎందుకు ఇవ్వకూడదు అంట ప్రభుజీ. ఇప్పుడు నేను 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నా ప్రభుజీ, ఒక 1,000 రూపాయలు భగవంతుడికి నేను ఎందుకు ఇవ్వద్దు ప్రభుజీ? అంటే అదే గురూజీ, మీరు మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే మన దగ్గరకు వచ్చేటువంటి రెగ్యులర్ గా వచ్చేటువంటి వీళ్ళ గురించి కాదు. వీళ్ళు మీకు అడగకుండా ఇచ్చేవాళ్ళు మన దాంట్లో చాలా మంది ఉన్నారు గురూజీ. అది మనం వీళ్ళ గురించి మనం మాట్లాడదు. అంటే వాళ్ళ కష్టార్జితం ఇవ్వడం కదా, వాళ్ళు మొత్తం అంతా స్పాన్సర్ చేస్తున్నారు, అది పక్కన పెట్టండి. నేనంటోంది కొత్తగా ఇప్పుడు నేను ఒక 4 2 3 అసలు నేను కాకపోతే పోనీ జైని శ్రీనివాస్ ప్రభు వచ్చి ఓ 10 మందిని తీసుకొచ్చారు వనపర్తి నుంచి అండి. ఏం గురూజీ, ఆ 10 మందికి 1116 అనేసరికి అది వాళ్ళకి ఏంటంటే ఇదొక ఏంటి వీళ్ళు ఈ ఇన్నర్ లైనింగ్ ఏంటి అనుకుంటారు.
మనం చేయించేది అభిషేకం. అభిషేకానికి ఓకే. మీరు చెప్పింది ఒక పాయింట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎంతమంది వస్తారో తెలియదు మనకి. ఎంత మనకి క్వాంటిటీ ఆఫ్ మిల్క్ తేవాలి అనేది తెలియదు అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. గుడ్. అది నేను అవును. కాదని గురించి. దాని గురించి ఏంటంటే నామినల్ అమౌంట్ ఒక రూ. 116 పెట్టామనుకోండి. సో రూ. 116కి వాళ్ళు ఇచ్చేది రూ. 116కి ఎన్ని పాల ప్యాకెట్లు వస్తాయి? మనకి 5, 6 పాల ప్యాకెట్లు వస్తాయి ప్రభుజీ మనకి. ఈ పాల ప్యాకెట్లు కాదు ప్రభుజీ, కాదు గురూజీ, 500 అంటే మందికి అభిషేకం. 4 గంటలు చేయాల్సి వస్తుంది ప్రభు. ఆవిడ ఒక్కడు రాడు, ఫ్యామిలీ మొత్తం వస్తారు. సమయం కొరకు నేను అడుగుతూ మీకు అర్థం అవ్వట్లేదు. నేను అంటుంది గురూజీ. మనం 11 గంటలకు 10 గంటలకు స్టార్ట్ చేస్తే 2 అవుతుంది. 500 మంది కడతా అంటారు ప్రభుజీ. మీరు కాదు జస్ట్ మన గురూజీ. ఆఫీస్ అనౌన్స్ చేస్తే 50 మంది ఖచ్చితంగా వస్తారు. జన్మాష్టమి రోజు అభిషేకం నేను చేపిస్తున్నామని 50 మంది రిజిస్టర్ అవుతారు ప్రభుజీ. నేను అంటుంది ఇప్పుడు మనకు 50 కావాల్సింది మందికి ఎక్కడ చేయిస్తాం ప్రభుజీ? 50 మందికి కథ ఇవ్వాలా? మనం 50 మందికి చేయించవలసింది అభిషేకం కాదు ప్రభుజీ. 50 మందికి దర్శనము, కథామృతము, కీర్తనామృతం ఇస్తే వాళ్ళ లోపల మార్పు వస్తాయి. ఏముంది అభిషేకం చేసి వెళ్ళిపోతా అంటాడు, 10 గంటలకు వస్తా ప్రభుజీ అంటాడు. అవును గురూజీ, క్వాలిటీ కరెక్ట్. అక్కడ మీరు చూడండి, మన ఆఫీస్ అనౌన్స్ చేస్తే ఖచ్చితంగా ఒక 20-30 మంది వస్తా అంటారు. అంటే ఏం మన లేకుండా వస్తా అంటారు. మరి వాళ్ళ కొరకు మనం అభిషేకం 116 కాదు గురూజీ, నేను అనేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిసైడ్ చేసుకోవాల్సింది ఏంటంటే మనము ఈ అమౌంట్ పెడుతోంది ఒక ఫండ్ గురించా, లేకపోతే ఎంతమంది వస్తారో తెలియడానిక, అంటే ఎంతమంది వస్తారో తెలియడానికి అనడానికైతే మన అమౌంట్ ఒక రకంగా ఫిక్స్ చేయాలి. లేదు ఇది వస్తున్నాం కాబట్టి ఇంత టైం చేస్తున్నాం కాబట్టి, ఇంత చేస్తున్నాం కాబట్టి ఒక ఫండ్ కింద రేస్ చేద్దాం అనుకుంటే ఒక ఆస్పెక్ట్ లో పెట్టాలి గురించి. ఈ అంటే 2 ఇక్కడ రకాల ఏంటంటే aspect ప్రభుజీ, ఆలోచించాలి. అవి మంచి మాట. ఫస్ట్ థింగ్, ఫండ్ అనేది అసలు ఐడియాలజీ కాదు ప్రభుజీ. ఫస్ట్ థింగ్ కాదు ఓకే. గురించి. సో అక్కడ అమౌంట్ ఈజ్ నాట్ క్రైటీరియా. నంబర్ 1. రెండవది ఓకే. రెండవది ఏంటంటే అంత లో అమౌంట్ పెడితే ఈవెన్ ఇన్విటేషన్ ఇప్పుడు ఒక్కొక్కరు మన దగ్గరికి వెళ్ళే ఈజీగా చాలా మంది వస్తారు. అంతమందిని మనం అభిషేకం మనం ప్రొవైడ్ చేయలేము. మనం అర్థమైంది. చాలా మంది చాలా సమయం అవుతుంది. 6 గంటలు ఈజీగా ఒక 100 ఫ్యామిలీలు వచ్చారు అనుకోని, ఒక్కొక్క ఫ్యామిలీ 5 నిమిషాలు 10 నిమిషాలు చేస్తామంటే చాలా అవుతుంది. 116 ఈ రోజు రేపు 116 అనేది మినిమం అలా పెడితే ఏంటంటే వాళ్ళకు కూడా భగవంతుడి పట్ల కొద్దిగా భావన, 1000 రూపీస్ నేను భగవంతుడికి సమర్పించాలి అనేది ఆ భావన. కమర్షియల్ ఎందుకు తీసుకుంటారు? వాళ్ళు తీసుకుంటే వాళ్ళ కర్మ. మనం దానికంటే బెటర్ మనం మాతయ్య చెప్పినట్టు ఓన్లీ డిఫరెన్స్ ప్యూర్లీ ఆ రోజు రాత్రి వరకు ఫాస్టింగ్ ఉన్న వాళ్ళు విత్ డ్రెస్ కోడ్ వస్తే సరిపోతుంది. మనకు ఆ పేర్లు ఇస్తారు, ఎవరెవరు వస్తారో వాళ్ళకి ప్రొవైడ్ చేద్దాం, ఇంకా అయిపోతుంది. లేకుండా మన అంటే ఇది ఈ రోజు ఇప్పుడు నేను చెప్పిన అనుకో ప్రభుజీ, అలా కాదు ప్రభుజీ. మీరు చెప్పింది మనం ఎవరిని ఇప్పుడు గాలికైతే రారు కదా. ఇప్పుడు నేను చెప్తా ప్రభు 10 మందికి ఇది ఈ 1116 కూడా దీని కొరకు, అది కూడా ఓ ఫంక్షన్ హాల్లో తీసుకొని ఇలా చేస్తున్నాము. మన వంతు భగవంతుడికి కాంట్రిబ్యూషన్. అభిషేకం వద్దంటారా? రూపాయి ఇవ్వండి, ఇవ్వకండి, రండి దర్శనం చేసుకోండి, కథామృతం వినండి, ప్రసాదం అద్భుతమైన ప్రసాదం తీసుకొని వెళ్ళండి. దానికి రూపాయి కూడా అవసరం లేదు. కేవలం అభిషేకం ఫ్యామిలీతో చేయాలి అనుకుంటే మాత్రం ఇది నామినల్, ఇది పెట్టాము, ఇట్స్ ఫైన్. మీరు ఒకవేళ అనుకుంటే చెయ్యండి, లేకుంటే లేదు. తిరుపతి అందరు వెళ్తారు ప్రభుజీ, అందరూ కళ్యాణం చేయరు, అందరు ఏం చేయరు. 300 దర్శనం చేసుకుంటారు, వస్తారు. అక్కడ మనకి ఎటువంటి అసలు ఆ దర్శనం దొరికితే కూడా చాలా అనుకుంటాం, బయటకు వస్తూ ఉంటాం. ఇంకా ఆ సేవలకు ఇంత పెట్టినా మరి ఎవరైనా ఆలోచించే వాళ్ళు ఆలోచిస్తారేమో తెలియదు కానీ సరే ఓకే ప్రభుజీ. అంటే మీ ఆలోచన మీరు చెప్పారు. నా ఒపీనియన్ అంతే. వచ్చిన వాళ్ళు మాత్రం ప్రభుజీ, ఇస్కాన్ ఐడియా ఉన్న వాళ్ళు మాత్రం 1116 గురించి మాత్రం, ఇస్కాన్ ఐడియా కాదు, డివోటీస్ కాదు, బయట వాళ్ళు కూడా ఎవరు కూడా వీళ్ళు ఇస్కాన్ వాళ్ళు 1116లకు అభిషేకం అనేది నేనైతే ఇప్పటికి 26 సంవత్సరాల చరిత్రలో ఎవరి నోటి నుంచి వినలేదు. ఎవరు కూడా 1000 రూపాయలకు అనేది అయితే అభిషేకం, మనకు పంచామృత అభిషేకం కల్పిస్తున్నారు అన్నప్పుడు అంత ఆలోచిస్తారో మరి లేదైతే నాకు ఎంత సర్కిల్ ఉంది ఎవరు కూడా అనలేరు ప్రభుజీ ఇప్పుడు. గురుజీ నేను కూడా చాలా టెంపుల్స్ కి వెళ్తా కానీ ఎక్కడ కూడా అంటే ఇంత 1000 రూపాయలు అయితే ఎవరికి తీసుకోరు గురుజీ. అంటే ఫ్రాంక్ గా చెప్తున్నా గురుజీ. మీకు తెలియదు ప్రభుజీ, 5000 పెట్టి మీరు ఒకసారి హ్యాబిట్స్ కి పోతే, అది కాదు ప్రభు, 5000 పెట్టి, 5000 కూడా కాదు, హ్యాబిట్స్ లో 20,000 ఉంటదేమో, మినిమం 100 మంది ఉంటారు ప్రభు ఈ రోజుల్లో. అంటే మన యొక్క ప్యూరిటీ, ఇస్కాన్ లో సేవలు ఎట్లుంటే వాళ్ళకి తెలుసు ప్రభుజీ. అంటే మీకు అంత ఐడియా లేదు కాబట్టి చెప్తున్నాను. ఇస్కాన్ వాళ్ళు ఎంత ప్యూర్ తో సేవ చేస్తారో ఇస్కాన్ వాళ్ళు చేస్తున్నారంటే అసలు ఆలోచించారు ప్రభుజీ, ఆలోచించారు. వేరే టెంపుల్స్ అంటే ఆలోచిస్తారేమో కానీ ఇస్కాన్ వాళ్ళ సర్వీసెస్ గురించి ఎవ్వరు అసలు ఆలోచించే ప్రసక్తి ఉండదు ప్రభు. గురుజీ ఒక్క నిమిషం గురుజీ, ఇంకొక క్వశ్చన్ కూడా. ఈ 1116 తీసుకుని మనం ఏం చేయాలా? అదొక్కటి కూడా నాకు చెప్పండి ఒకసారి గురుజీ. అంటే అది ఏం చేయాలా ప్రభుజీ? ఓకే, ఏం చేయాలన్నారు కదా.
మనం ఎన్నో ప్రచారం కార్యక్రమాలు చేస్తా ఉన్నాం ప్రభుజీ. దానికి అవును. ప్రతిసారి ఎవరు స్పాన్సర్ చేస్తారు ప్రభుజీ? అది మీకు గురుజీ. ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ప్రతి వారం నిజామాబాద్ వెళ్తే సపోజ్ ఎగ్జాంపుల్ ఓ 1000 రూపాయలు అవుతుంది ప్రభుజీ. అక్కడ ఏదైనా ప్రోగ్రామ్ చేస్తాం, ఇక్కడ ప్రోగ్రామ్ చేస్తాం. అక్కడ నిజామాబాద్లో వేరే ప్రోగ్రామ్ చేస్తే ఏ ప్రోగ్రామ్ రూపాయి అడగం ప్రభుజీ. ఆ ప్రోగ్రామ్ ఎలా చేయాలంటారు చెప్పండి? సార్ గురుజీ నేను అదే అంటున్నా గురుజీ. నేను అనేది ఎన్నో ఏంటంటే ప్రోగ్రామ్ చేస్తాం. ఇలా ఒక కాన్సెప్ట్ ఉంటే కనుక మనం కలెక్ట్ అదే చేయొచ్చు. ప్రభుజీ, దాని కొరకే మరి. నేను అంటుంది ఒక అది కాన్సెప్ట్ తెలుసు అందరికి. అంటే ఇస్కాన్ నాకు గురించి ప్రతి ఒక్కరికి తెలుసు ప్రభుజీ. ఇప్పుడు మొన్న ఏది నరసింహ జయంతి చేసాము, గౌర్ పూర్ణిమ ఎన్నో చేస్తాం, ఇంకా ఎన్నో ప్రభుపాద్ ఎన్నో చేస్తా ఉంటాం కదా. ఓహో ఇస్కాన్ వాళ్ళు వేరే ప్రోగ్రామ్ చేస్తారు, ఆ రోజు కూడా 500 మందిని పిలుస్తాం, ప్రసాదం తీసుకొని వెళ్ళమంటాం. దానికి ఓకే. దేనికి డబ్బులు అడగరు ఇస్కాన్ లో. అది గురుజీ. తెలుసు కాబట్టి ఎవరు ఇది కమర్షియల్ ఆలోచించారు ప్రభు. ఓకే గురుజీ. అంటే నేను అంటుంది అంటే మనం అంటే ఇందాక మంచిదే, మీ డౌట్ కూడా క్లియర్ అవుతుంది. వెరీ గుడ్. జనాల్ని కంట్రోల్ చేయాలి అనే ఉద్దేశం కొద్ది 1000 రూపాయలు పెట్టుకుంటే వద్దు అనుకున్నా కానీ ఇలా మన అదే అంటున్నా గురించి. అందుకని ఒక మనం ఫండ్ కింద రేస్ చేసి గురువు అంతే కదా గారు ప్రభుజీ. గురువు గారు వెళ్ళడానికి గురువు గారు చేసే ఇప్పుడు సెకండ్ సాటర్డే ఉంది ప్రభుజీ. ఇప్పుడు అంటే ఎవరో స్పాన్సర్ చేశారు, ఎవరు స్పాన్సర్ చేయనప్పుడు అప్పుడు సెకండ్ సాటర్డే ప్రోగ్రామ్ చేయాలా వద్దా? చేయాలా? గురించి అది 100 నేను అంటే ఫస్ట్ నుంచి అదే నాకు ఒక ప్రభుజీ. ఇది కరెక్ట్ గురించి, ఇది కరెక్ట్. నేను అనేది ఏంటంటే గురించి ఇప్పుడు గురువు గారు వెళ్తున్నారు, నిజామాబాద్ వెళ్తున్నారు. నేను ఒక రోజు మిమ్మల్ని కూడా అడిగాను గురుజీ ఎంత ఖర్చు పెట్టి వెళ్తున్నారు ఏంటి అసలు మీరు ఇంత కష్టం కదా అనేసి ఒక రోజు మిమ్మల్ని అడిగాను కూడా. అవును కరెక్ట్. అది అదే అండి గురుజీ, గురువు గారు వెళ్తున్నారు. ఇప్పటివరకు అయితే ఆశిస్తలేము, ఇప్పటివరకు అయితే మనం ఆశిస్తే, ఎందుకంటే నిజామాబాద్ కూడా ఎక్కువ ఫండ్ లేదు కాబట్టి వాళ్ళతో నుంచి కూడా మన పెద్ద ఆశించేది ఏం లేదు. అవును అసలు సరే, మనం వెళ్తా ఉన్నాము. గురుజీ నేను అనుకున్నా కూడా నేను రేపల శ్రీనివాస్ గారు, ప్రభుజీ వీళ్ళందరితో మాట్లాడి గురువు గారు ఇంతలా తిరుగుతున్నారు కదా, వారు మనం ఏదైనా వాళ్ళకి ప్రొవైడ్ చేయగలవా అని అడగాలని కూడా అనుకున్నాను గురుజీ. యాక్చువల్లీ అంటే చేస్తే ఎందుకంటే ఆయన పాకెట్ నుంచి ఆయన ఖర్చు పెట్టుకోకూడదు, ఆయన మనకి సేవ చేస్తున్నారు అని నాకు ఒక కాన్సెప్ట్ అయితే ఉంది గురుజీ. అందుకని అడుగుతున్నా గురుజీ, మనం ఒక ఫండ్ కింద రేస్ చేసి మనం ఇది గురువు గారు గురువు గారు టూర్లకి గురువు గారు ఎక్కడికి వెళ్తున్నారు వారి డబ్బుల నుంచి వారి జోబుల నుంచి వారు ఖర్చు పెట్టేసుకోకూడదు. వారు కూడా మనలాంటి మిడిల్ క్లాస్ వ్యక్తి, ఆయన మనకు సేవ చేస్తున్నారు కాబట్టి మనం ఆయన దానికి ఖర్చు పెట్టడానికి ఏదైనా ఒక ఫండ్ రేస్ చేయాలని ఒక మనసులో ఒక కాన్సెప్ట్ ఉంది గురుజీ. అది అలా అయితే మాత్రం ఇది పెట్టడంలో ఎటువంటి తప్పు ఇప్పుడు వెరీ గుడ్ ప్రభుజీ. ఫండ్ రైజింగ్ అంటే ఇంకా వేరే కూడా డొనేషన్, కాకపోతే అది కూడా నాకు పెద్ద ఇష్టం లేదు కాబట్టి ఇప్పుడు ఫండ్ లాస్ట్ టైం మనం పెట్టాం 5000, 2000, 3000 అట్లా. అది కూడా వద్దు, ఎందుకు లే ఫండ్ ఎందుకు మనము. అవును గురుజీ. పెట్టదలుచుకోలేదు, అవి కూడా లాస్ట్ టైం పెట్టినాం అర్చనకు 516 అది ఇదని. మనకు అవసరం లేదు, ఏదో భక్తులు ఏదో ఇస్తా ఉన్నారు టైం. ఇది మినిమం నామినల్ పెడదామా అని ఆలోచన. ఇది పక్క అంటే మంచి ఐడియా గురి. ఇలా అయితే మనం ఒక అవకాశం సద్వినియోగం చేసుకోవచ్చు. మనం ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. మన గురువు గారు వెళ్ళడానికి, గురువు గారి గురించి ఆయన ఎక్స్పెన్సెస్ మనం మీట్ అవ్వడానికి అందరం కలిసి, ఎందుకంటే అది అందరి బాధ్యత గురించి, అది మీ ఒక్కరిది కాదు. మీరు మీ పాకెట్ నుంచి పెట్టుకోవడం మంచిది కూడా కాదు అది అసలు. అది మీరు కూడా మన మాయాపూర్ కలకత్తా నుంచి 42,000 పెట్టి హార్మోనియం తీసుకొచ్చాం ప్రభుజీ. మృదంగాలు ఉంటాము. ఇప్పుడు మీ ఇంట్లో ప్రోగ్రామ్ కి రమ్మన్నారు అనుకోండి, వితౌట్ ఇన్స్ట్రుమెంట్స్ వచ్చి ఏం ప్రోగ్రామ్ చేస్తాం? అవును గురుజీ, 100% కరెక్ట్ గురుజీ. ఇప్పుడు మీ ఇంటికి వస్తాం, 100% నేను ఎగ్రీ అవుతాను గురుజీ. దానికి 100% ఎగ్రీ అవుతాను. అదే అన్నాను గురుజీ. అట్లా నేను అనేది ఏంటంటే గురుజీ, ఇలా మనం అందరికి ఆలోచన వచ్చి చేస్తే ఇది 100% కరెక్ట్ గురుజీ. దీన్ని నేను అసలు 1% కూడా వ్యతిరేకించను. ఇది అట్లని ఫండ్ రైజింగ్ 5,000, 10,000 ఎక్కువ కూడా మనం డొనేట్ కూడా కలెక్ట్ చేస్తలేము. దాని కూడా మనకు వద్దు, ఎందుకు అంత అని కూడా మనం కలెక్ట్ చేస్తలేము. ఆ ఉద్దేశం ఉంటే 5,000 పెట్టొచ్చు, 10,000 పెట్టొచ్చు, ఇంకెవరెవరిని అడగొచ్చు. అది కూడా నాకు అంత పెద్ద ఇష్టం లేదన్నట్టు. ఎందుకులే మనకు ఇది నామినల్ పెడితే ఎంత వస్తే కూడా దాన్ని సేవలో యూజ్ చేద్దామని. అలా ఒక పర్పస్ఫుల్ గా ఉంటే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది గురుజీ. ఇది మాత్రం మనం యాక్సెప్ట్ చేయాల్సిందే గురుజీ. ఇలా అయితే ఓకే, 2 రకాలుగా మల్టిపుల్ అంటే వాళ్ళు ఎవరన్నా అన్నా కూడా ఇట్లా భగవంతుడి సేవకు ఎంతో సేవలు ఉంటాయి కదా జన్మాష్టమి రోజు అని చెప్పేసి మనం యూజ్ చేయొచ్చు అట్లా అని. ఓకే గురుజీ, ఇలా అయితే మనం 100% అగ్రీ అవ్వచ్చు గురుజీ. ఓకేనా ప్రభుజీ? ఓకే గురుజీ, ధన్యవాదాలు గురుజీ. సారీ గురుజీ, అంటే నా అభిప్రాయం ఏంటంటే కరెక్టే, మంచిది. ఇప్పుడు మీకు కూడా రేపు పొద్దున మీరు కూడా చాలా సీనియర్ భక్తులు అవుతున్నారు, మీకు కూడా ఐడియా రావాలి. ఐడియాలజీ తెలియకపోతారే, రమణ నువ్వు వెళ్తున్నావు ఏంటిది ఏం కథ అంటే లేలే, ఈ డిస్కషన్ దాని కొరకే ప్రభుజీ. ఏం డిస్కషన్ లేకపోతే, ఏం ఐడియా లేకుండా ప్రోగ్రామ్కి వస్తే ఎట్లా ఉంటుంది ప్రభుజీ కదా. ఇప్పుడు ఎవరైనా అడిగినా మీరు కూడా చెప్పగలుగుతారు, దాని సమాధానం చెప్పగలుగుతారు. రోజు మీరు కూడా ఇప్పుడు ఒక వన్ ఆఫ్ ద సీనియర్ డివోట్ నిలబడతారు, ఏదైనా ఎవరైనా అడిగినా కూడా ప్రశ్న సమాధానం చెప్పేటట్టు ఉండాలి కదా. అవును గురుజీ, అవును గురుజీ, కరెక్ట్ గురుజీ. ఇప్పుడు మీరు అన్నట్టుగా కమర్షియల్ అయితే మనం 5,000, 10,000 ఏంది భయ్ మీ వాళ్ళకి ఇంతగా పెడతారా అనొచ్చు. మనం అంత కూడా పెట్టేది ఏదో నామినల్ పెడుతున్నాం మనం, అది కూడా అట్లా అని. అది ప్రభు. ఓకేనా ప్రభుజీ? ఓకే.
థ్యాంక్ యూ ప్రభు. ఇంకెవరైనా ఏమన్నా చెప్పాలనుకుంటే చెప్పండి. అంటే ఓకేనా ప్రభుజీ? ఇందాక రాకేష్ ఏదో 1116 ఓకేనా అందరికి మరి? ఇందాక రాకేష్ ఏదో అడుగుతున్నాడు. రాకేష్ ప్రభుజీ, అయితే రాకేష్ ప్రభు అడిగిన దానికి ఏదో సమాధానం చెప్పినట్టున్నా, మరి ఆయన సాటిస్ఫై అయిందా లేదు తెలియదు. ఇందాక రాకేష్ ఏదో ప్రభుజీ మధ్యలో ఓకే ప్రభుజీ. ఇంకెవరికైనా ఏమన్నా డౌట్ ఉంటే చెప్పండి. సో మనం ఎందుకంటే ఆల్రెడీ 1 అవర్ అనుకున్నాం, ఇంకా ఎక్కువ లేట్ అయిపోయింది కాబట్టి. ఇంకొకటి, అందరూ ఫస్ట్ జూలై యాత్ర పెట్టండి దయచేసి. అది మనం గ్రాండ్ సక్సెస్ చేస్తే జన్మాష్టమి అద్భుతంగా సక్సెస్ చేయొచ్చు. నేను ఆల్రెడీ మన సేవా గ్రూప్ లీడర్లో నేనైతే 4 మంది పెట్టాను. ఇది అయిపోయిన తర్వాత జన్మాష్టమి కూడా మరి సేవలది దయచేసి పెట్టండి. ఎవరెవరు దాంట్లో ఏం పెట్టండి అంటే ఎంతమంది వస్తారు, టైమింగ్ ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉంటారంటే డెడికేటెడ్ గా ఉండడానికి సిద్ధమై రండి దయచేసి. ప్రతి ఒక్కరు మన ఇందాక రజవల్లి మాతాజీ అడిగినట్టుగా ఫాస్టింగ్ మాతాజీ మంచి సజెషన్ ఇచ్చారు, కానీ ఆ సజెషన్ తోనే ఓకే వీళ్ళు స్పాన్సర్ చేశారు కాబట్టి ఓకే నెక్స్ట్ ప్రభుపాది చేయాలి. అప్పుడు ఎవరైనా ఇస్తారా అని నాకు అడగాలని కూడా నాకు పెద్ద ఇష్టం లేదు. వాళ్ళు ఇస్తే ఓకే. ఇదే ఇప్పుడు మనం అందరూ ఫాస్టింగ్ ఉన్న వాళ్ళకి ఇస్తాం. నెక్స్ట్ ప్రోగ్రామ్ కు మళ్ళీ అప్పుడు ఇచ్చిన ప్రోగ్రామ్ కూడా ప్రతిసారి ఇప్పుడే నేను యాత్రలకు అడుగుతుంటేనే నాకు మంచిగా అనిపిస్తలేదు. ఇంకా అందు గురించి అడగదలుచుకోలేదు. ప్రతిసారి అడిగితే ప్రభుజీ జూమ్ లో క్లాస్ అవ్వగానే ఎప్పుడు డబ్బుల విషయం అడుగుతా ఉంటాడు అనేది కూడా ఇదవుతుంది. కాబట్టి జన్మాష్టమికి ఒకసారి అడిగితే భగవంతుడి ఆయన ఏం చేస్తాడా ఏం కథ, సో వాట్ ఎవర్ చేపించుకుంటాడా, లేదంటే ఏమీ డబ్బులు లేకుంటే ఫంక్షన్ హాల్లో పెడతాం, ఏదో ఫ్రూట్స్ ఇచ్చి పంపిస్తాం, అంతవరకు కూడా ఓకే, నో ప్రాబ్లం. సో కాబట్టి దీంట్లో ఏమంటారు మాతాజీ, ఏమైనా తీసుకోవడంలో మన ఇస్కాన్కి ఏమన్నా లేదు ఈ లేదు నాలుగు తీసుకోవడంలో ప్రభుజీ, ఏమన్నా బ్యాడ్ నేమ్ వస్తుంది అంటారా? లేదు ప్రభుజీ, నేను డబ్బుల గురించి అనలేదు, కానీ కంట్రోల్ చేయడానికి ఇట్లా చెయ్యొచ్చు కదా అని అన్నాను, అంతేగాని డబ్బుల గురించి నేనేం మాట్లాడలేదు. వాళ్ళు ఎవరన్నా సపోజ్ ఇప్పుడు వాళ్ళు ఫాస్టింగ్ కూడా లేరు అనుకో, అంటే ముందే మనకు ఐడియా వస్తుంది కొంచెం. ఓకే చూడండి, ఇక దీని గురించి ఎక్కువ డిస్కషన్ మినిమం అయితే అంత పెట్టొచ్చు అనుకుంటున్నాను. పెడితే ఓకే మనం కూడా ప్రభుజీ, అది నేను జస్ట్ అది కంట్రోల్ కి చెప్పాను మంచిదే అంతేగాని మాత్రం మీ వద్దని సజెషన్ కూడా. అంటే కాకపోతే అభిషేకంకి వచ్చిన వాళ్ళు భోజనం మాత్రం చేయకండి దయచేసి. ఫ్రూట్స్ ఏకాదశి ప్రసాదం తీసుకుంటే పర్వాలేదు, వాళ్ళు మాత్రం అభిషేకం చెప్పండి మీ ఫ్రెండ్స్ కి ఎవరికైనా. అది కూడా ఇది ఈసారి ఇంత టికెట్ మా నిజామాబాద్లో బలరామకృష్ణ ప్రభుజీ కూడా ఓకే అన్నారు. మిగతా వాళ్ళకి ఏమన్నా భాగ్యమాతజీ కూడా ప్రపోజల్ పెట్టిండ్రు, ఓకే ప్రభుజీ అంతైతే పెట్టొచ్చు, మనకేం ప్రాబ్లం లేదు. కానీ ఒక్కరు గట్టి ఆ ఫ్యామిలీ మా అక్క చెల్లెళ్ళు వాళ్ళు వీళ్ళు మాత్రం అలా మాత్రం ఎంకరేజ్ చేయకండి. అన్న తమ్ముడు అందరు కలిపి ఒక టికెట్ మీద. సో దయచేసి ఒక ఫ్యామిలీ కొరకు కేటాయించండి, అయితే చాలా సులభంగా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. వస్తే కూడా ఒక్కరు చేస్తుంటారు, మిగతా వాళ్ళు చేయబట్టుకోవటమే. అందరితో మళ్ళీ ఇండివిజువల్ గా చేయించడం మాత్రం దయచేసి జరగదు. అలా ప్యాంట్ షర్ట్ మాత్రం స్ట్రిక్ట్ గా అవాయిడ్ చేయండి. అట్లీస్ట్ లుంగి, వైట్ లుంగి లేకుంటే ధోతిలాగా పైన కండువా ఉండాలి దయచేసి. కండువా ఖచ్చితంగా చెప్పండి వాళ్ళకు, వైట్ ఏదైనా కండువా వేసుకొని రమ్మనండి, అది భగవంతుడి అభిషేకం అది. ఓకే సరే, ఇంతటితో మనం ఇంకేమన్నా ఉన్నాయా ప్రభుజీ? హరే కృష్ణ. చాలా మంచి డౌట్స్ అడిగారు ప్రభుజీ, రమణారావు ప్రభుజీ. మరి మీకు సాటిస్ఫైడ్ అంటే ఆ డౌట్స్ క్లారిఫై అయిందా లేదు తెలియదు కానీ. లేదు ధన్యవాదాలు గురుజీ. గురుజీ బాగుంది గురుజీ, అంటే కాన్సెప్ట్ ఇదైతే మాత్రం నేను 100% అగ్రీ అవుతాను గురుజీ దీనికి. ఓకే థ్యాంక్ యూ ప్రభుజీ. మీ పాకెట్ నుంచి ఖర్చు పెట్టకూడదు గురుజీ ఎప్పుడు కూడా. అసలు మిమ్మల్ని మేము చూసుకోవాలి, మీరు మమ్మల్ని అందరినీ చూసుకుంటున్నారు, మేము మిమ్మల్ని చూసుకోవాల్సిన బాధ్యత మాకు కూడా ఉంది గురుజీ. మీరు మీ పాకెట్ నుంచి ఖర్చు పెట్టుకుని పాప నిజామాబాద్ ఏం కాకుండా వెళ్ళిపోయి వచ్చేస్తుంటారు. మీరు ఏదో పక్కన ఉన్న మన ఆఫీస్కి వెళ్ళి వచ్చినట్టుగా వచ్చి వెళ్ళిపోతుంటారు మీరు. సో చాలా ఖర్చు అవుతుంటుంది కదా గురుజీ. అది కూడా నాకు మనసులో అయితే ఉంది ఎప్పటి నుంచో అది, కానీ మాట్లాడడానికి దానికి అర్హత ఉందో లేదో తెలియకూడదు. ఎందుకంటే సీనియర్ భక్తులు చాలా మంది ఉన్నారు, వాళ్ళు చూడాలి అని అనుకునేవాడిని ఇప్పుడు కూడా. సో అందుకని, కానీ ఇది మాత్రం 100% ఇదే కాదు గురుజీ. అంటే మామూలుగా కూడా ఇందాక మీరు చెప్పినట్టు మనం లేకపోతే నెల నెల ఇంత అని కొంచెం ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు మనం వేసుకుని మనం పెట్టుకుంటుంటే ఒక ఫండ్ కింద పెట్టుకుంటే గురుజీ, గురువు గారు టూర్ ప్రోగ్రామ్ కి, గురువు గారు ఎక్కడికి వెళ్ళినా కొంచెం స్పాన్సర్ చేయడానికి వీటికి వాటికి కనీసం అంటే ఒకవేళ ఒక వారంలో ఏ భక్తులను ఇవ్వలేకపోయినా వచ్చిన వాళ్ళకి ప్రసాదం అందించడానికి, ఇలా అన్నిటికీ పనికొచ్చే విధంగా మనకి పెట్టుకుంటే చాలా, ఒక ఫండ్ కింద మనం పెట్టుకుంటే చాలా బాగుంటుంది గురించి. చిన్నగా సత్సంగంలో నడుస్తుంది ప్రభుజీ. ఇప్పుడు మీ ప్రపోజల్ పెట్టిరు కానీ నేను ఎప్పుడు అట్లా పెడితే కూడా రే గురువు గారు అని ఆలోచిస్తారని. సరే ఎవరన్నా వాళ్ళు ముందుకు వస్తే అది వేరే విషయం, కానీ అందరూ భక్తులందరూ ముందుకు వస్తున్నారు. మీరు ఒక్కసారి ఇలా కాల్ ఇవ్వగానే నెక్స్ట్ వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా ఇస్తున్నారు గురుజీ, అది కాదు. ప్లస్ ఒక చిన్న పండుగ ఎంతో కొంత, అంటే మనం ఒక పక్కన పెట్టుకుంటుంటే కబుక్కుని ఎవరైనా ఏ టైంలో రాలేకపోయినా మనం ఈ ఫండ్ తోటి మనం క్రియేట్ చేసి పెట్టచ్చు. అవును ప్రభు, ప్రచారం యాక్చువల్లీ చాలా ప్లాన్స్ ఉన్నాయి ప్రభుజీ మన దగ్గర. ఫండ్ దేనికైనా ఫండ్ తో
కూడుకొని ఉంటది. డబ్బులతో ఎన్నో కూడుకున్న ప్రోగ్రామ్ వ్యవహారం చేయొచ్చు, కానీ డబ్బులు లేనప్పుడు మనం ఎలా చేస్తాం? ఏం చేయలేం. ప్రచారంలో ఎన్నో ప్రోగ్రామ్ చేయొచ్చు ప్రభు. అదే గురించి మామూలుగా దండలు వేయాలంటేనే మనకి 200 రూపాయలు 150 రూపాయలు దండలు ఏంది 500 ఇప్పుడు రూపాయలు మొన్న 600 మేము రూపాయలు కాన్ఫరెన్స్ కి వెళ్ళొచ్చాం ప్రభుజీ, రమణారావు ప్రభుజీ. అంతమంది స్టూడెంట్స్ డాక్టరేట్స్ కల్టివేట్ అయ్యారు. మనం కూడా క్యాంపస్ ఇంత దగ్గర ఉంది, చిన్న ప్రోగ్రామ్స్ క్యాంపస్ లో ఒక సెమినార్ మీకు ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తాం, మీరు చూడండి. ఒక చిన్న ఒక 100 మంది పిల్లల్ని పెట్టి మనం ప్రోగ్రామ్ చేసినాం అనుకో ప్రభుజీ, ఒక 2 hours ప్రోగ్రామ్ మన ఆఫీస్ లో చేస్తే స్నాక్స్ ఇస్తాం, చిన్న మీటింగ్. దానికి ఆ స్నాక్స్ కి ఎంత అవుతుంది ప్రభుజీ? అట్లీస్ట్ ఒక 50 రూపీస్ అని అవుతుండొచ్చా? సమోసా ఇది సంథింగ్ కదా, ఏదైనా మనం టీ తెప్పిస్తాం అది ఇది. మరి క్యాంపస్ లో ఒక 100 మందితో ప్రోగ్రామ్ చేస్తే 100 ఇంటూ 50 అన్నా కూడా ఒక 5,000 రూపాయలు కావాలి కదా ప్రభుజీ. అట్లా ఒక 2-3 ప్రోగ్రామ్ చేస్తే కొంతమంది అయినా పిల్లలు కల్టివేట్ అవుతారు, ప్రొఫెసర్స్ కల్టివేట్ అవుతారు, ఎంతో కొంత ప్రచారం చేయొచ్చు కదా మనం. ఏమీ లేనప్పుడు ప్రవచనం ఇవ్వడం నేనున్నాను, ఇంకెవరన్నా మన మహారాజ్ వాళ్ళని పిలుస్తాం, వాళ్ళకు కూడా టికెట్ పెట్టాలి కదా. మహారాజ్ మీరు రండి ప్రవచనం ఇవ్వండి అంటే కలకత్తా నుంచి రావాలా? ఇప్పుడు ఆయన టికెట్ పెట్టాలంటే పాపం ఎట్లా చెప్పండి, మీరే ఆలోచించండి. అవును గురించి అలా ఉండాలి గురించి, అలా ఖచ్చితంగా ఉండాలి కదా. లేకుంటే అలానే ఇప్పుడు మనం టికెట్ బుక్ చేస్తే మహారాజ్ వస్తాడు, లేకుంటే మీరే పెట్టుకొని రండి అంటే సాధువు అయిన సన్యాసి, అది మనకు మర్యాద కాదు, అది అవునా కదా. మన దగ్గర ఏమైనా ఉంటే మనం పిలుస్తాం, ఇంకెవరైనా ఐఐటి ప్రొఫెసర్ని పిలుస్తాము, ప్రభుజీ మీరు రండి, ఒక ఐఐటి కాన్పూర్ లేకుంటే ఐఐటి బిహెచ్యూ నుంచి ప్రభుజీ हम ఫ్లైట్ టికెట్ लगाएंगे క్యాంపస్ మే, లేకపోతే మన ఆఫీస్ లో కూడా ఏదైనా ప్రోగ్రామ్ పెట్టియచ్చు, స్ట్రెస్ మేనేజ్మెంట్ ఇంకేదో. అప్పుడు ఇంతకుముందు సీజీఎం ఆఫీస్ లో పెట్టించాను ప్రభుజీ, మీరు అక్కడ ఉన్నారో లేదు తెలియదు, 2 ప్రోగ్రామ్స్ పెట్టించాను మన సీజీఎం శ్రీనివాసన్ ప్రభుజీ సార్ ఉన్నప్పుడు, తర్వాత మురళీధర్ సార్ సీజీఎం ఉన్నప్పుడు పెట్టించాము. వాళ్ళకి టికెట్స్ మేము పెట్టాము, లంచ్ అది స్నాక్స్ వాళ్ళు పెట్టిండ్రు మన బిఎస్ఎన్ఎల్ వాళ్ళు. ఎన్నో ప్రోగ్రామ్ చేయొచ్చు ప్రభుజీ. ఇప్పుడు మనం ఎంతో మందిని మార్చడానికి, ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ లో ఎంతో మంది ఉన్నారు, వాళ్ళకి మంచి చేయాలంటే చేయాలి కదా. మంచిదే, చూద్దాం మనము. సో మనం ఒకసారి గెట్ టుగెదర్ మీటింగ్ లాగా పెట్టుకొని మీ ప్రపోజల్ ని ఆలోచిద్దాం ప్రభుజీ. వండర్ఫుల్ ఐడియా. దాన్ని మనం ఏదైనా ప్రచారానికి మనం ఖర్చు పెడతా ఉండొచ్చు. వెరీ గుడ్. ఇది ఆల్రెడీ చాలా మంది ఇంప్లిమెంట్ చేస్తున్నారు ప్రభుజీ సాఫ్ట్వేర్. ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు అనుకోండి, జాబ్ వచ్చింది, అట్లా డివోటీస్ పిల్లలు జాబ్ రాగానే వాళ్ళు ఏం చేస్తారంటే దాంట్లో కొంత సపోజ్ ఆయనకు 50,000 అనుకోండి ప్రభుజీ, ఒక 500 50,000లో 500 ఎస్ టెంపుల్ కి ఎవ్రీ మంత్ ఈఎంఐ లాగా ఒక 1,000 రూపీస్ అలా పెట్టేసుకుంటున్నారు ప్రభుజీ. ఇక ఇప్పుడు మనకి ఎట్లా ఇన్కమ్ ట్యాక్స్ కట్ అవుతుందో ప్యాకేజీ వచ్చింది, పోనీలే అది 500 1,000 నాది కాదనుకుంటాడు, టెంపుల్కి వెళ్ళి ఎన్నో కార్యక్రమాలు ఈయన వంతు కాంట్రిబ్యూషన్ ఉన్నట్టే కదా ప్రభు. ₹1,00,000 ఉంది, లక్షలో 1% 1,000 రూపీస్ ప్యాకేజ్. పిల్లలకు చాలా ఉంది. డివోటీస్ పిల్లలు ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ శాలరీ లేకపోతే హాఫ్ శాలరీ చాలా మంది కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు సర్వీస్ కొరకు. ఇప్పుడు మా పిల్లలు మొన్నటిదాకా హాస్టల్లో ఉండే, అంత తక్కువతో హాస్టల్ మెయింటైన్ అవుతుంది ప్రభుజీ? కాదు, ఎంతో మంది డొనేషన్స్ ఇస్తారు హాస్టల్ మెయింటెనెన్స్ కొరకు, దాని కొరకు. ఇప్పుడు వాళ్ళందరూ ఎంతో మంది భక్తులు అవుతారు హాస్టల్లో, ఎలా అవుతారు? అలా మనం కూడా కొంచెం ఆలోచించి ముందుకెళ్ళొచ్చు. ఓకే ప్రభుజీ, ఇంకెవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా? హరే కృష్ణ. బలరాం కృష్ణ ప్రభుజీ, మన ప్రోగ్రామ్ షెడ్ ఇప్పుడు హైదరాబాద్ చెప్పాం, నిజామాబాద్ చెప్పండి ప్రభుజీ, ఎట్లా ఏం కథ, ఏంది ఐడియాస్ ఏంటి? హరే కృష్ణ గురుజీ. కూడా మొన్న ఆల్రెడీ సండే మాట్లాడారా? మాట్లాడినాం గురుజీ, కొంత ఫండ్ కూడా అయితే ఇస్తా ఉన్నారు మన వాళ్ళు. అది ఏంటంటే తేజవర్ధన్ గౌడ్ గారి అకౌంట్, వారి నంబరు, ఫోన్ పే అండ్ గూగుల్ పే నంబర్ నేను బిఐ నిజామాబాద్ లో పెట్టినాను. వారికి కూడా బిఐ నిజామాబాద్ లో చెప్పాను, ఏది ఎప్పటికప్పుడు అమౌంట్ రాగానే వారు కూడా ఒక పీడిఎఫ్ ఫైల్ ని తయారు చేసి ఎక్సెల్ లో తయారు చేసి దాన్ని పీడిఎఫ్ గా మార్చి పెడతా ఉన్నారు అమౌంట్ ది. డబ్బుల గురించి కాదు, డబ్బులు అయిపోయింది, అది వస్తా ఉంటే పోతా ఉంటాయి. మన ప్రోగ్రామ్ షెడ్యూల్ గురించి ఇందాక నేను డబ్బుల గురించి అసలు షెడ్యూల్ అయితే మీరు ఇదివరకు అన్నట్లుగానే అదే అనుకున్నాము, లోపల చేద్దాము అని అనుకున్నాం గురుజీ. లోపలనే చేద్దాము అంటే ఇక్కడ బయట రేకుల షెడ్ లో అది అక్కడ కాకుండా ఎట్లా లోపలనే చేద్దాము. అంటే ఎంతమంది భక్తులు వచ్చినా పర్వాలేదు, భోజనం అయితే చేద్దాం, భోజనాలు పెడదామని అనుకున్నాం. ఎందుకంటే మనం చేసేది 1 డే బిఫోర్ కాబట్టి కంపల్సరీ మనకు ప్రసాదం తీసుకోవచ్చు. కాబట్టి భాగ్యమాతాజీకి అడిగాము, భాగ్యమాతాజీ కూడా నాకు ఎవరైనా ఇద్దరు హెల్ప్ చేసేటోళ్ళు ఉంటే నేను వండుతా అన్నది. అదే విధంగా గీతా భవన్ దయానంద్ ప్రభుజీ గారికి కూడా అడిగినాను, 25th నాడు ఎవరికి ఇవ్వకండి అంటే ఓకే అని చెప్పారు వారు కూడా. వెరీ గుడ్. వాళ్ళ నుంచి కూడా క్లియర్ అయిపోయింది. ఇక
అయితే ఇంకా కొంత అమౌంటే, ఇంకా అది అమౌంట్ విషయంలోనే మేము అందరిని అడగలేదు. కొందరు సేవల రూపంలో కూడా చేస్తా ఉన్నారు అమౌంట్. ఓకే ప్రభుజీ. ఎట్లా అంటే కొందరు డెకరేషన్ కు, ఇప్పుడు దామసుమ మాతాజీ వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఒక ముగ్గురు కలిసి మేము డెకరేషన్ ఖర్చు మేము పెట్టుకుంటామని అన్నారు. ఓకే, వెరీ నైస్ ప్రభుజీ, గుడ్. కూరగాయల ఖర్చు కూడా ఒకళ్ళం పెట్టుకుంటామని అన్నారు. ఓకే, అట్లా ఆ విధంగా నడుస్తా ఉంది. ఇంకా ఏమైనా ఖర్చులు మేము కైండ్ రూపంలో చేస్తా ఉంటే కూడా ఇన్వైట్ చేయం. ఒకళ్ళు రైస్ గురించి కూడా మేము ఇస్తాం ప్రభుజీ అని అక్కడ అన్నారు. డొనేషన్ ఇచ్చినా ఇక్కడికి వస్తే వాళ్ళకు కూడా అభిషేకం ఉంటది ప్రభుజీ, నో ప్రాబ్లం. ఎక్కడ ఇచ్చినా ఓకే, నో ప్రాబ్లం. జన్మాష్టమి రోజు అక్కడ ఇచ్చి డివోటీస్ వస్తారు కదా, వాళ్ళకు కూడా ఈ అభిషేకంలో మనం పాల్గొనొచ్చు, చేయొచ్చు ప్రభుజీ. ఓకే, ఓకే గురుజీ, అరే థ్యాంక్ యూ ఇక్కడ వెరీ ఇచ్చినాము, ఇక్కడ చేసినాము, మళ్ళీ హైదరాబాద్ లో మనం ఇయ్యలే కదా, చేయలేము అనేది ఏం లేదు, చెప్పండి. అక్కడ ఓకే ఇచ్చి గురు. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి కూడా, సో జన్మాష్టమి కాబట్టి ఆ రోజు వాళ్ళకు కూడా మన భక్తులకు, కానీ డ్రెస్ కోడ్ అదంతా మామూలే, అది తప్పకుండా మ్యాండేటరీ అభిషేకం ఛాన్స్ ఇస్తాం ప్రభుజీ. ఎవ్రీబడి నోస్ దట్ మ్యాటర్. అంటే అది మ్యాండేటరీ కంపల్సరీ దాంట్లో. అది కాబట్టి ఇక్కడ కూడా అభిషేకంలో పాల్గొనొచ్చు ప్రభుజీ వాళ్ళు, నో ప్రాబ్లం. రెండు మన కార్యక్రమే కాబట్టి చేస్తారు, నో ప్రాబ్లం. ఓకే ఓకే గురుజీ. సంఖ్యలో వచ్చి డబ్బులు ఇవ్వకున్నా కూడా మన డివోటీస్ కాబట్టి చేస్తారు ప్రభుజీ, ఏం ప్రాబ్లం లేదు. అవును జస్ట్ అది గురుజీ. క్రైటీరియా. సరే అక్కడ ఇస్తారు, ఎట్లా డివోటీస్ అయితే ప్రతి ఒక్కళ్ళు ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేయకుండా అయితే ఉండరు కాబట్టి ఈడ కూడా Yes. అభిషేకంలో పాల్గొనొచ్చు ప్రభుజీ, ఏం ప్రాబ్లం లేదు. ఓకే గురుజీ. ఇంకా రేపటి నుంచి ఇప్పటి వరకు కొంచెం మాకు కార్యక్రమాలు ఉండే, ఇండిపెండెన్స్ డే కూడా పర్వాలేదు ప్రభుజీ. అందరికి గ్రూప్ కాల్ లీడర్ల ద్వారా కొంచెం అవేర్నెస్ చేపియండి వాళ్ళ మెంబర్లకు, ఇట్లా ఉన్నది మనం చేస్తున్నాం ఇది కార్యక్రమం, ఖచ్చితంగా డొనేషన్ ఇస్తారా లేదా వేరే విషయం, కానీ ఖచ్చితంగా families తో రమ్మనండి, ఖచ్చితంగా ఇది అవేర్నెస్ ఇవ్వండి. అభిషేకం ఈసారి ఎందుకంటే లాస్ట్ టైం అవును. చాలా మెయిన్ ఇదే చెప్పండి, లాస్ట్ టైం చాలా టైం తీసుకున్నది కాబట్టి, సో మనకు అభిషేకానికి ఈసారి లోపల చేస్తా ఉన్నాము, ఖచ్చితంగా ఇది అమౌంట్ పెట్టాము, కమిటీ అందరం కలిసి డిసైడ్ చేస్తామని చెప్పండి. ఓకే గురుజీ. ఓకేనా ప్రభుజీ? ఓకే కైండ్ గురుజీ. రూపంలో ఇచ్చిన, సపోజ్ ఒక బియ్యం ఇచ్చిన అనుకోండి, వాళ్ళు కూడా మ్మ్. అంతే వర్క్ ఉంటది కాబట్టి వాళ్ళకి అభిషేకం ఛాన్స్ ఇస్తాం ప్రభుజీ, నో ప్రాబ్లం. ఓకే, ఓకే గురుజీ. ఓకే గురుజీ, షూర్. ఏ రూపంలో ఓకేనా ప్రభుజీ? ఇంతటితో ముగిద్దామా? ఇంకెవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే అడగండి ప్రభుజీ, ఇది అడగలేము అనేది. ఓకే గురుజీ. హరే కృష్ణ. అక్కడ కూడా సేవలకు, నిజామాబాద్ లో కూడా సేవలకు దయచేసి పేర్లు ఇవ్వండి, ఇస్తే అక్కడ పెట్టండి. ఓకే గురుజీ. నిజామాబాద్ గ్రూప్ లో పెట్టమని చెప్పండి ప్రభు, నిజామాబాద్ ఇచ్చండి, నేను దాంట్లో ఉన్నా కాబట్టి మనం అవును. డిసైడ్ చేద్దాం అక్కడ. ఇక్కడ ఇస్తే ఓకే మళ్ళీ గురుజీ. ఇక్కడికి వచ్చే వాళ్ళు మాత్రం సేవా గ్రూప్ లో ఇవ్వండి. నిజామాబాద్ గ్రూప్ లో అందరు ఉన్నారు కదా ప్రభుజీ, ఉన్నారు గురుజీ, నిజామాబాద్ వాళ్ళందరూ అందరూ నిజామాబాద్ గ్రూప్ లో పెట్టండి. ఏ టైం నుంచి ఏ టైం కు మీరు ఉండగలుగుతారు అనేది, ఎవరు ఏ సేవ చేయాలనేది అప్పుడు కమిటీ డిసైడ్ చేస్తాము, ఎవరిని ఏం చేద్దాం అనేది. ఓకేనా? ఓకే ఓకే గురుజీ. పేర్లు మాత్రం దాంట్లో ఇవ్వండి. ఓకే ప్రభుజీ, ఇంతటితో మనం ముగిద్దాము. 5:30 ఆల్రెడీ 1.5 hours అయింది. సో లాస్ట్ ఎనీ కామెంట్స్ ఆర్ ఎనీథింగ్? కృష్ణవేణి మాతాజీ, ఆమని మాతాజీ, అందరం కలిసి మనం ఒక దాన్ని ఏమంటారు, భగవంతుడితో ప్రే చేద్దాం ప్రతి ఒక్కరము. ప్రమాణం అంటే మళ్ళీ ప్రభుజీ నేను ప్రతిజ్ఞ చేశాను తేకపోతే ఎట్లను అనే దానికంటే, భగవంతుని ఆశీర్వదించమని ప్రతి ఫ్యామిలీ ఒక 10 మందిని ఖచ్చితంగా తీసుకొచ్చి, ఆఫీస్ కొలీగ్సే ఉండొచ్చు, చుట్టాలే ఉండొచ్చు, ఎవరైనా కానీ మనం అందరం కలిసి ఏమంటారు రామని మాతాజీ? హరే వాట్ ఈస్ యువర్ కృష్ణ. సజెషన్ ఆర్ ఎనీ కామెంట్? మా డి శ్రీనివాస్ ప్రభు ఉన్నాడు ఆ మీటింగ్ లో? ఉన్నారు గురూజీ. మరి ప్రభుజీ ఏంటి ఏమి, మరి మీరు అందరు సీనియర్ భక్తులు ఎవరు సపోర్ట్ చేయకపోతే నాకు ఉన్నారా లేదా, అసలు ఏంటి ఏం సేవల గురించి మీరు అందరు సీనియర్లు ఏం సపోర్ట్ చేస్తలేరు? అమౌంట్ అన్నారు కదా, అది దాంట్లో పెడదామా గురూజీ? మనం పాంప్లెంట్ అనుకున్నాం కదా, పాంప్లెంట్ పెట్టండి ఇన్విటేషన్. దాంట్లో. నిజామాబాద్ కూడా నిజామాబాద్ ప్రోగ్రామ్ షెడ్యూల్ ప్రకారము నిజామాబాద్ సేమ్ పాంప్లెంట్ ఇన్విటేషన్ చెప్పండి. సాఫ్ట్ కాపీ, ప్రింటింగ్ ఏం అవసరం లేదు. ఏమంటారు బలరాం ప్రభుజీ? సాఫ్ట్ కాపీ పెట్టుకుందాం అంతే కదా, లోపల చిన్నగా చేస్తున్నాం కాబట్టి. ఓకే ఓకే ప్రభుజీ, లోపలికే సాఫ్ట్ కాపీ అయితే సరిపోతుంది గురుజీ. అంటే మన డివోటీస్ కి అట్లీస్ట్ ప్రోగ్రామ్ షెడ్యూల్ తెలవడానికి కొరకు. అంతే గురుజీ. 5 to అది నేను చెప్తాను, ఆ షెడ్యూల్ ప్రకారం చేద్దాము. హైదరాబాద్ అయితే నేను ఇచ్చాను కాబట్టి మాతాజీ, అక్కడైనా ఇక్కడైనా అభిషేకం కొరకు అది పెట్టండి మాతాజీ. ఓకే గురూజీ. ఓకే గురుజీ. అదొక్కటి ఇది చేపించేయండి సరిపోతుంది. ఓకే గురూజీ. హరే కృష్ణ. ఓకేనా? డి శ్రీనివాస్ ప్రభుజీ, ఎనీ కామెంట్, ఎనీథింగ్ ప్రభుజీ, ఎనీ సజెషన్? డి శ్రీనివాస్ ప్రభుజీ, విజయ్ కుమార్ ప్రభుజీ, ఓకే సరే. ఇంకెవరైనా ప్రభుజీ ఏం లేదు ప్రభుజీ. కామెంట్స్ ఆర్ ఎనీథింగ్ ప్రభుజీ? లేదు ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, ఎవ్రీథింగ్ యాక్సెప్టెడ్, వాట్ ఎవర్ ద డిస్కషన్
అయింది అంతే కదా ప్రభు? అవును, నేను ఇప్పుడే జాయిన్ అయినా. ఓకే. ఓకే, అచ్చా, ఇందాక డిస్కషన్ మీకు తెలియదు అయితే. తెలీదు. ఓకే, ఇట్స్ ఓకే. ఓకే ఓకే, సరే సరే ప్రభుజీ, అయితే అందరు జాయిన్ అవుతే బాగుండేది. ధన్యవాదాలు ప్రభు, చెప్పండి. గురుజీ దీని గురించి కాదు కానీ రికార్డింగ్ గురించి ఒక చిన్న రిక్వెస్ట్ గురుజీ. చెప్పండి మాత. గురుజీ మీ రికార్డింగ్స్ రోజు ఏదైతే అప్లోడ్ చేస్తున్నానో అందరూ దయచేసి దాన్ని మీ స్టేటస్ గా పెట్టుకుంటే కొంచెం వ్యూస్ ఎక్కువగా ఉంటాయని నేను అనుకుంటున్నాను గురుజీ. అది అందరూ ఫాలో అవుతారని, అట్లీస్ట్ గ్రూప్ లీడర్స్ అన్నా గురుజీ చెప్పే రికార్డింగ్స్ అందరూ స్టేటస్ లో పెట్టుకోవాలని అనుకుంటున్నాను గురుజీ. ఓకే, మీ సజెషన్. అవును. ఓకే మాత, థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక మీరు రిక్వెస్ట్ చేస్తున్నారు, దాన్ని పాటించాలా లేదా అనేది భక్తుల నిర్ణయానికి వదిలేద్దాం, వాళ్ళ ఇష్టం మాతాజీ. ఓకేనా? ఇంతటితో మనం ముగిద్దాం. సో భగవంతుడి దేంతో నామంతో మనందరినీ 10 మంది ఫ్యామిలీస్ వచ్చేట్టుగా ఆశీర్వదించమని భగవంతుని వేడుకొని ముగిద్దాం మనం. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ రామ హరే 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 రామ 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 హరే హరే. ఓకే ప్రభుజీ, రికార్డింగ్ ఆఫ్ చేయండి. సో ఇంతటితో మనం క్లోజ్ చేద్దాం ప్రభుజీ.